Hi all. So let me say a hi to everyone. Slowly friends are joining. Yes. నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో వెల్. Yes, hi Bhagya. Hope the voice is clear. Hello. Yes, Lavanya, good evening. Yes, Bhargava, good evening. Yes. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్ రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్ ఐ థింక్ సాంబశివరావు. ఓకే. ఎస్ ఇంద్ర గారు గుడ్ ఈవినింగ్. రైట్ దెన్ ఫ్రెండ్స్ నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు. సో వీ కెన్ స్టార్ట్. ఎస్ దేవి గారు, సాంబశివరావు గుడ్ ఈవినింగ్. ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. వాయిస్ ఇస్ గుడ్. ఓకే ఫైన్. ఎస్ గుడ్ ఈవినింగ్ నందిని. Good to see you all. It's a family affair. Roju evening 9 to 10. It's a family affair now. It's a family meeting. Family talk. Okay. So, ee roju topic manaki it's a very important topic. ఎందుకంటే చాలా వరకు మనము లైఫ్లో today's topic is as already declared. It is surrender. అండ్ చాలా వరకు మనం లైఫ్లో ఈ విషయాన్ని మనం మిస్ చేస్తూ ఉంటాం. సరెండర్ అంటే యాక్సెప్టెన్స్ టు ద నౌ, అంటే ప్రస్తుత నిమిషాన్ని మనం యాక్సెప్ట్ చేయడం. ఎస్ రాము గారు, శ్రావ్య హాయ్. ఎస్ దీపు నాగేటి హాయ్. ఇట్ ఈస్ గుడ్ టు సీ యూ ఆల్ బ్యాక్. ఇట్స్ ఎ రీ-అరైవల్ టు ద గ్రూప్. ఓకే, so let's get back, not delaying much. సో మనకి బేసికలీ ఈ యాక్సెప్టెన్స్ అంటే ప్రస్తుత క్షణాన్ని, ప్రస్తుతం ఈ మూమెంట్, ప్రజెంట్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయడానికి మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది. సో నిన్న కూడా మనం ఆ టాపిక్లో యు ఆర్ నాట్ యువర్ మైండ్ అన్న పాయింట్లో వీ టాక్డ్ అబౌట్ ద రిజిడ్ మైండ్. సో అలాగే మనకు సరెండర్ అంటే ఈ ప్రస్తుత నిమిషానికి ఏది ఎలా ఉందో అలా స్వీకరించడానికి, ఈ మూమెంట్ని మనం యాక్సెప్ట్ చేయడానికి, సరెండర్ అవ్వడానికి మనం చాలా వరకు ఈ ఈగోయిస్టిక్ మైండ్ అనేది, అంటే ఆ రిజిడ్ మైండ్ అనేది మనల్ని చాలా బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ సరెండర్? అసలు సరెండర్ అంటే ఏంటి? సరెండర్ అంటే చాలా వరకు ఇప్పుడు కొంతమంది పాయింట్స్, కొన్ని విషయాలు ఉంటుంది. సరెండర్ అంటే ఏది ఎలా ఉందో అలా స్వీకరించాలి, అంటే అది బాగాలేకపోయినా స్వీకరించాలా, అలా స్వీకరిస్తూ ఉంటే మనం ఎవల్యూషన్లో ముందుకు ఎలా వెళ్తాము, నేను అట్లా ఉంటే వెనకబడి ఎక్కడో ట్రైబల్ కమ్యూనిటీలో రాతి యుగంలో అలాగే ఉండేవాళ్ళం కదా, ఏది ఎలా ఉందో అలా స్వీకరించాలంటే ఎట్లా అవుతుంది? ఇవన్నీ పాయింట్స్, అంటే రిలేషన్షిప్స్లో కానీ అన్నిట్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఏది ఎలా ఉందో అలా ఎలా స్వీకరిస్తారు, ఎలా అవుతుంది అని అన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో సరెండర్ అనగానే ఫస్ట్ మనకి నెగిటివ్ పాయింట్స్ ఫస్ట్ వచ్చేస్తాయి.
అంటే ఇంక మనము ఇంకా వదిలేసుకోవాలా అన్న పాయింట్ కానీ, ఫెయిలింగ్ టు రైజ్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ అని కానీ, బికమింగ్ లెథార్జిక్ అని కానీ, ఇలా ఇలా ఎన్నో పాయింట్స్ మనకు ఎన్నో కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ సరెండర్ అంటే ఏంటి? సరెండర్ అంటే అన్ని విషయాల్ని ఎలా ఉందో అలా పక్కన పెట్టమని కాదు, ఉన్న సిచ్యువేషన్ని మనం ఉన్న ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని ఏమీ చేయకుండా అలాగే వదిలేయడం అని కాదు, ప్లస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా, ఓకే, పాజిటివ్ యాక్టివిటీ ఏమీ లేకుండా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం లేకుండా, ఇనిషియేట్ చేయకుండా, పాజిటివ్ యాక్టివిటీని ఇనిషియేట్ చేయకుండా మనం ఉన్న విషయాన్ని ఇది కాదు సరెండర్ అంటే. సరెండర్ అంటే ఇట్ ఈస్ స్టాపింగ్, అంటే ఒక ఫ్లో ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, ఒక జీవిత ప్రయాణం ఎలా అయితే వెళ్తుందో ఆ సిరీస్ని మనం రివర్స్ తీసుకెళ్లాలనుకోవడం. ఓకే, ఎందుకంటే మనకు రివర్స్ వెళ్ళాలని ఉంది. సో ఎలా అయితే లైఫ్ వెళ్తుందో అలా వెళ్ళనివ్వకుండా మనం రివర్స్ తీసుకెళ్లాలనుకోవడం, అది సరెండర్ కాదు. సరెండర్ ఇస్ లైఫ్లో ఎలా వెళ్తుందో అలా మనము జ్ఞానంగా, మనం ఒక ఆలోచించి ఒక ప్రొఫౌండ్ విజ్డమ్తోని మనం దాన్ని తీసుకుంటూ వెళ్ళడమే, ఆ ఫ్లోని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ద ఓన్లీ ప్లేస్ సరెండర్ అనేది ఒకే ఒక్క విషయం మనల్ని లైఫ్కి చాలా దగ్గరగా ఉంచుతుంది. చాలా దగ్గరగా ఉంచడమే కాకుండా లైఫ్ ఎలా అయితే మనల్ని తీసుకెళ్తుందో ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం చేయనిస్తుంది. మనం చాలా వరకు మన మైండ్ ఏం చేస్తుందంటే లైఫ్ ఎలా వెళ్తుందో అలా ఎలా వెళ్ళనివ్వదు. లైఫ్ ఇలా తీసుకెళ్ళింది, లైఫ్ ఇటు తీసుకెళ్ళింది, ఓకే అని అనుకోము. ఇలా ఎందుకు జరుగుతుంది నా లైఫ్లో అని మళ్ళీ మనం రిటర్న్ క్వశ్చన్ వేస్తూ ఉంటాం. సో సరెండర్ అనేది మనం చాలా విషయాల్లో ఎంత నేర్చుకున్నా, ఎంత ఇదైనా, ఎక్కడో ఏదో పాయింట్లో మనం సరెండర్ అన్న పాయింట్ మనం మిస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇన్నర్ రెసిస్టెన్స్, మనం రెసిస్టెన్స్ కూడా మనం ఒక టాక్లో మనం మాట్లాడాం. రెసిస్టెన్స్ టు చేంజ్, ఒక మార్పు రావడం కోసం కూడా మనం రెసిస్టెన్స్ చేసి మనం ఆపుకుంటున్నాం. వీఆర్ రెసిస్టింగ్. వాట్ యూ రెసిస్ట్ యూ పర్సిస్ట్. మనం ఏదైతే వద్దు అనుకుంటామో అదే మనకు లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇన్నర్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ సరెండర్ అంటే ఏ రిజర్వేషన్స్ లేకుండా, ఎటువంటి నిబంధనలు ఏమీ లేకుండా ఉన్న పరిస్థితిని, ఉన్న సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసుకోవడమే. యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసుకోవడం అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, యాజ్ ఇట్ ఈస్గా ఏ విషయం ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేసుకోవడం అంటే దానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాక్షన్ లేకుండా, దాన్ని ఇనిషియేట్ చేయకుండా, దానికి ఒక డైరెక్షన్ ఇవ్వకుండా అలా వదిలేయమని కాదు, ఏది ఎలా ఉందో అలా వదిలేసుకోమని కాదు. దాన్ని ఫస్ట్ ఉన్న పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓహో, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉందా? ఓకే, ఇద్దరు మనుషులు కొట్లాడుకుంటున్నారు, ఫస్ట్ కొట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, రీసెంట్గా నేను ఒక ఐ థింక్ 2 months బ్యాక్ నేను ఒక ఇష్యూ డీల్ చేస్తున్నాను. ఫ్యామిలీలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ 12-15 సంవత్సరాల వరకు చాలా అన్యోన్యంగా, చాలా అద్భుతంగా ఉన్నారు. అసలు వాళ్ళలో గొడవలు వస్తాయా లేదా అని కూడా తెలియకుండా సడన్గా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గొడవలు వచ్చాయి. పెళ్ళైన తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ గొడవలు వచ్చేసి ఇంకా భార్య నాకు నువ్వు వద్దు 15 సంవత్సరాల నుంచి నేను పడుతూనే ఉన్నాను, కాంప్రమైజ్ అవుతూనే ఉన్నాను, యాక్సెప్ట్ చేసుకుంటూనే ఉన్నాను, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అనింది. ఓకే, సో వెళ్ళిపోతానండి. దాని తర్వాత అలా కాదు ఇలా కాదని భర్త ఏదో పాపం మాట్లాడుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు, ఏదో కష్టపడ్డాడు. ఇప్పుడు రమ్మంటే ఫస్ట్ పాయింట్ అమ్మాయి కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ సో మెనీ కండిషన్స్. సరే నేను రావాలా, అయితే నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, సో అండ్ సో కండిషన్స్ పైన లైఫ్ రన్ అవ్వదు. లైఫ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ బీయింగ్ అన్కండిషనల్. ఓకే, ఆ పాయింట్స్ని ఎలా అయితే మనం ప్రజెంట్ చేస్తామో అందులో రిజిడిటీ ఉండకూడదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడైతే రిజిడిటీ ఉంటుందో అక్కడ లైఫ్ ఇంకా ఉంచుతుంది. లైఫ్ అంతకంటే మనకంటే జగమొండి లైఫ్ మనల్ని ఇంకా ఉంచుతుంది. సో యూ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్. ఒక సిచ్యువేషన్ని ఆలోచించి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటూ మనం వెళ్లాల్సిందే తప్ప ఇది ఇలా ఎందుకు జరిగింది, నాకు నచ్చినట్టు ఎందుకు జరగట్లేదు, ఇప్పటిదాకా నేను పడ్డాను, ఇప్పుడు నాకు నచ్చినట్టు జరగాలి అన్న పాయింట్స్ మనకి కండిషన్స్ అనేది ఉండకూడదు. సో యాక్సెప్ట్ ద ప్రెసెంట్ మూమెంట్ అన్కండిషనలీ వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. అంటే ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా, ఎటువంటి నిబంధన లేకుండా ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇద్దరు గొడవ పడ్డారు అన్న పాయింట్ ఫస్ట్ అర్థం కావాలి. ఓహో మేము గొడవ పడుతున్నాం అన్న సంగతి వాళ్ళకి ఇంకా మైండ్లో ఎక్కదు, కానీ అప్పుడే కండిషన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో వెన్ దే ఆస్క్డ్ మీ, నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. ఫస్ట్ మీ ఇద్దరు కొట్లాడుకుంటున్నారన్న సంగతి మీకు గుర్తుందా, మీకు తెలుస్తుందా?
అంటే గొడవ పడడం ఏముందండి, గొడవ పడడం కాదు, నేను ఉన్నవి అడుగుతున్నాను అని చెప్తున్నా. అంటే గొడవ పడుతున్నారు అంటే కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్తున్నారు అన్న విషయం కూడా తెలీదు. దాన్నే ప్రజెంట్ మూమెంట్లో లేకపోవడం అంటారు. ఓకే, ఎప్పుడైతే గొడవ పడుతున్నామో అని అర్థమవుతుందో, కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్తున్నామో అని అర్థమవుతుందో, దెన్ ఎవ్రీథింగ్ విల్ డిజాల్వ్. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్లోకి రావాలి. దట్ ఈస్ వాట్ సరెండర్ మీన్స్. సరెండర్ ఈజ్ యాక్సెప్టింగ్. ఆ విషయం అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము గొడవ, దే వర్ వెరీ ష్యూర్ మేము గొడవ పడట్లేదు, ఉన్న విషయాన్ని ఇలా సర్ది చెప్తున్నాము. అది ఎలా చెప్తున్నారు, అది కాన్ఫ్లిక్ట్స్లోకే వెళ్తుంది. సో యు ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఫస్ట్ యాక్సెప్టెన్స్ రావాలి. వీఆర్ ఫైటింగ్, దేర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్, దేర్ ఈజ్ అ డిస్టర్బెన్స్. ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఒక గొడవ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉందని ఫస్ట్ ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఏం చేయాలి, అవును గొడవ పడ్డాము, ఎక్కడొచ్చింది గొడవ, దే పాయింట్ మీద వచ్చింది, ఎలా వచ్చింది, ఆ పాయింట్ అంత అవసరమా, నెక్స్ట్ క్యారీ ఆన్. నెక్స్ట్ దాని తర్వాత ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని అవుతుంది, కానీ ఫస్ట్ ఉన్న పాయింట్ అయితే అర్థం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది పోవాలి. ఎప్పుడైతే మనకి లోపల ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ లైక్ సేయింగ్ నో, ఏ విషయాన్నైనా వద్దు అని అనడం. ఓకే, మెంటల్ జడ్జ్మెంట్, ఇమోషనల్ నెగిటివిటీ ఒకటి ఉంటుంది. నాకు ఈ మనిషితో చాలా బాధగా ఉంది, ఈ మనిషి నాకు చెప్పినట్టు వినట్లేదు, ఈ మనిషి నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుంది, ఈ మనిషి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇలాంటివి ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు అన్నిటి కూడా ఇట్ ఈస్ అ జడ్జ్మెంట్. ఈ ఆలోచనలు అన్ని కూడా జడ్జ్మెంటే. దీనికి ఏమవుతుంది, దీనికి ఒక ఇమోషనల్ నెగిటివిటీ మొదలవుతుంది. అంటే ఇమోషన్స్ నెగిటివిటీ అంటే ఏంటి, ఇమోషన్స్ నెగిటివ్గా ఉండడం అంటే ఏంటి, పెయిన్, బాధ, దుఃఖము, కోపము, ఆవేశము, క్రోధము, ఆక్రోశము, ఈర్ష, అసూయ, ఇంకా ఇంకా లైన్, ఇంకా ఇంకా మీరు ఏదనుకుంటే అది, ఎన్ని అంటించుకుంటే అన్ని అలా అంటుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మైండ్ సరిగ్గా లేనప్పుడు, మన మైండ్ మనకు క్లారిటీ ఇవ్వనంత వరకు మనం ఒక పాయింట్, మనం ఎందుకు మైండ్ క్లారిటీ రావట్లేదు, ఉన్న సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే అర్థం కాలేదు, మైండ్ అది చూడాలనుకోవట్లేదు. మైండ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. మైండ్ ఈజ్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ టు యూ, మైండ్ ఈజ్ ద డియరెస్ట్ ఎనిమీ టు యూ. మైండ్ రెండు విధాలుగా ఉంటుంది. ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది, మైండ్ చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ ఆపర్చునిటీస్ ఇచ్చిన ప్రతిసారి మిమ్మల్ని కాన్ఫ్లిక్ట్లో పెడుతుంది. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఇది కరెక్టే అది కరెక్టే, ఎటు వెళ్ళాలి, ఓకే, ఈ పాయింట్స్ అన్నీ ఇస్తుంది. అంటే ఇప్పుడు మన ఇన్నర్ రెసిస్టెన్స్ అంటే మనకి ఒక మైండ్లో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ప్లస్ డిమాండ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనమాట, అదే రెసిస్టెన్స్ అంటే. నాకు ఒక మైండ్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఓకే, నాకు యాక్చువల్లీ ఈ మనిషి దగ్గర నుంచి నాకు చాలా ప్రేమ కావాలి, కానీ నా మైండ్ ఏం చెప్తుంది, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేస్తే ఏది కావాలో అది రాదు. ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాపే రెసిస్టెన్స్. ఆ గ్యాప్ని కంప్లీట్ చేయాలి. ఖాళీలను పూర్తి చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆ బ్లాంక్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే సరెండర్ అంటేనే ఇట్స్ అ ప్యూర్లీ ఆ ఇన్నర్ ఫినామినా. మన లోపల ఒక జరిగే ఒక అద్భుతం సరెండర్ అనేది. సరెండర్ అన్న పాయింట్ ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతి సఫరింగ్, ప్రతి పెయిన్, ప్రతి దుఃఖం ఏదైతే ఉందో అన్నీ ఇలా వెళ్ళిపోతాయి. జస్ట్ ఇస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మన ప్రాబ్లం అంతా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయట్లేదు. మన మైండ్ దాన్ని ఎన్నో విధాలుగా చూపిస్తూ ఉంటుంది. సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మన రెసిస్టెన్స్ మనల్ని ఎంత మొండిగా, ఎంత రిజిడ్గా తయారు చేస్తుంది అంటే మన ఫ్లెక్సిబిలిటీ ఎంత వరకు ఉందో, మన బ్యూటిఫుల్ నేచర్, మన లోపల ఉన్న ఒక అద్భుతమైన నేచర్ ఏదైతే ఉందో, దేనికైనా స్ట్రెచ్ చేయగలిగే నేచర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కవర్ చేసేస్తుంది. అది కనపడనివ్వదు, దాన్ని చూడనివ్వదు. ఓకే, సరెండర్డ్ యాక్షన్స్ అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి, ఓకే ఇలా జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి. ఇట్స్ పాజిటివ్ యాక్షన్స్. ఉన్న సిచ్యువేషన్ని కంప్లీట్గా అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అని వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ అ స్మాల్ స్టోరీ. ఈ స్టోరీ నేను జనరల్గా చాలా వరకు నేను ఆల్మోస్ట్ టాక్స్లో చెప్తూ ఉంటాను, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ దిస్ అగైన్, ఇఫ్ అందరూ వినుంటే మళ్ళీ రిమైండ్ చేయడానికి. ఇట్ ఈస్ లైక్ ఒక అడవిలో ఒక గర్భంతో ఉన్న ఒక జింక,
ఓకే, డెలివరీకి టైం అయింది, అడవిలో వెళ్తూ ఉంది. రైట్, అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా డెలివరీ టైం అయిపోయింది, నొప్పులు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఓకే, ఇట్ హ్యాస్ టు డెలివర్. ఇంకా నేను మంచి ప్లేస్ చూసుకొని నేను డెలివరీ చేసేయాలి, ఇంకా నేను ఆగలేను అన్న పాయింట్ వచ్చినప్పుడు ఎదురుగుండా ఆ జింక ఏం చూస్తుందంటే అడవిలో నిప్పు అంటుకొని ఆ మంటలన్నీ వస్తూ ఉన్నాయి. వెనక్కి పరిగెత్తుదామా అని చెప్పి, సరే అరే మంటలు వస్తున్నాయి వెనక్కి పరిగెడదామా అని వెనక్కి వెళ్తే వెనకాల ఒక వేటగాడు దానికి గురి పట్టుకొని ఉన్నాడు. అరే వెనకాల గురి పట్టుకొని ఉన్నాడు, ఎట్లా వెళ్ళాలి, నీటి పక్కకి వెళ్దామంటే ఒక సింహం ఎదురుగుండా కూర్చుంది, దగ్గరకు వస్తే దీన్ని తిందామా అని ఒక సింహం ఎదురుగుండా ఉంది. 3 డైరెక్షన్స్ నుంచి 3 విధాలుగా ఉంది. ఒక నిప్పు ఇంకో వైపు నుంచి వస్తూ ఉంది. అదే టైంలో మబ్బులన్నీ బాగా కమ్ముకొని కూడా ఉన్నాయి, చీకటి, అడవిలో ముందే దట్టమైన చీకటి కూడా ఉంటుంది. There is a Bhargav Kumar has state, egoistic people won't surrender easily. They will lose lot of things in life, including precious relationships too. The point you are pointing out, I'm sorry to say, that is also an egoistic mind talk. ఎందుకంటే అవతల వాళ్ళని ఎప్పుడైతే ఈగోయిస్టిక్ మైండ్ అని చెప్తున్నామో, దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఈస్ అవర్ ఈగోయిస్టిక్ మైండ్ ఆల్సో విచ్ ఈస్ నాట్ ఇన్ అ స్టేట్ టు యాక్సెప్ట్. ఓకే, సో ఈగోయిస్టిక్ పీపుల్ వోంట్ సరెండర్ అన్న స్టేట్మెంట్ రాకూడదు. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సరెండర్, ఇట్ ఈస్ అవర్ థింగ్. ఓకే, ఎప్పుడైతే అవతల వాళ్ళు ఈగోయిస్టిక్ అని మనం బ్లేమ్ చేస్తున్నామో, మనలో కూడా ఆ ఈగోయిస్టిక్ మైండ్ ఉంది, వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోలేని, వాళ్ళ ఉన్న పరిస్థితిని కూడా యాక్సెప్ట్ చేసుకోలేని ఈగో ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. హోప్ ఇట్ ఇస్ క్లియర్. రైట్, సో ద స్టోరీ లైక్ ఏం చేయాలి అర్థం కాకుండా ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఈ మూమెంట్లో ఇంకా అన్ని డైరెక్షన్స్ నుంచి ఇట్ ఈస్ బ్లాక్డ్, డెత్ తప్ప ఇంకేం లేదు. నా ఇప్పుడు ఆ మూమెంట్లో ఉండి డెలివరీ చేయడం తప్ప ఆ జింకకు వేరే ఆప్షన్ లేదు. నా ఆ జింక ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, ఇటు వెళ్తే ఇటొక చావు, అటు వెళ్తే అటొక చావు, ఇటు వెళ్తే ఇటొక చావు, అన్ని వైపుల నుంచి చావు ఉంది, ఇంకా నేను ఏ డైరెక్షన్లో పరిగెత్తలేని పరిస్థితి, నేనేం చేయాలి, నా చేతిలో ఏముంది, అన్ని వైపుల్లో చావు ఉన్నప్పుడు నా చేతిలో ఇప్పుడు ఏముంది, నా చేతిలో ఇప్పుడు ఒక జీవానికి జీవం పోయడం తప్ప, అంటే నేను డెలివరీ చేయడం తప్ప నా చేతిలో ఏమీ లేదు. దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ డూ రైట్ నౌ. ఓకే అని ఫోకస్ మొత్తం ఇంకా తన వైపుకి తీసుకొచ్చి డెలివరీ చేసేస్తుంది. డెలివరీ చేసిన తర్వాత దానికి ఇప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది, చుట్టూ ఉన్న చావుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, తన లోపల పెరిగిన ఆ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. రైట్, ఎప్పుడైతే ఆ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో, ఆ డెలివరీ అయిపోగానే ఆల్రెడీ మబ్బులు కమ్ముకున్నాయి కదా, ఉరుములు మెరుపులు వచ్చి వర్షం మొదలైంది. ఆ నిప్పు ఏదైతే అంటుకుంటూ వస్తుందో ఆ వర్షానికి ఆ నిప్పు ఆరిపోయింది. రైట్, దాని తర్వాత ఆ ఉరుముల సౌండ్కి ఈ వేటగాడు ఏదైతే గురి పట్టుకొని ఉన్నాడో ఆ గురి తప్పి ఆ జింకకి తగలకుండా ఎదురుగుండా ఉన్న సింహానికి తగిలింది. సింహం చనిపోయింది, నిప్పులు ఆగిపోయాయి, ఇంకా వర్షంలో బాగా వర్షం వస్తుంది, ఇంకా ఆగలేక తను కాపాడుకోవడానికి వేటగాడు కూడా వెళ్ళిపోయాడు. హూ హాజ్ సర్వైవ్డ్? చుట్టూ మనకి ఇప్పుడు ఏం చూస్తుంది, జనరల్గా మనం పిక్చర్ చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, 100% ఇంకా బతకదా జింక, ఎట్లా బతుకుతుంది, ఇంత ఇది ఉన్నాయి, డెలివరీ చేసినా ఎలా బతుకుతుంది, అవ్వదు అనుకుంటాం. బట్ దేర్ ఈజ్ లైఫ్, లైఫ్ ఇస్ దేర్. మనం లైఫ్ని నమ్మాలి. లైఫ్ లాస్ట్ మినిట్లో కూడా చావు మొహం ముందు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం లైఫ్ని నమ్మితే దాన్ని రివర్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద నౌ. ఓకే, నౌ అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఈ పరిస్థితిలో ఈ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పరిస్థితి లిమిటేషన్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేనేం చేయగలను, నా గోల్ ఏంటి, నాకేం కావాలి, వాళ్ళని అవతల వాళ్ళని వంచడం కావాలా, లేకపోతే నేను నా బంధాన్ని కాపాడుకోవడం కావాలా, ఏం కావాలి, దానికి రైట్ యాక్షన్స్ అని ఉండాలి. దే షుడ్ బి ఎ పాజిటివ్ చార్జ్. రైట్, నెక్స్ట్ మైండ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, స్పిరిచువల్ ఎనర్జీ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మన రెసిస్టెన్స్ ఎక్కడుందో మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మన ఆలోచనలో, మన పదాల్లో, మనం వాడే పదాల్లో మన రెసిస్టెన్స్ ఉంటుంది. 100% మన రెసిస్టెన్స్ ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మన రెసిస్టెన్స్ మన రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళని తప్పుగా చూపిస్తుంది, ఎందుకంటే వీఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్. అవర్ ఈగోయిస్టిక్ మైండ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దట్. నౌ లుక్ ఇన్ టు దట్ థాట్. ఆ ఆలోచనని మనం ఎప్పుడైతే చూస్తామో ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
హ్యూమన్ బీయింగ్స్ చేయకపోతే ఇవన్నీ మిస్టేక్స్ ఇంకెవరు చేస్తారు? ఎందుకంటే మిస్టేక్స్ చేస్తేనే కదా మనం అందులో ఉన్న లెసన్ చదివేది. ఫస్ట్ ఒక స్కూల్లో ఉన్నప్పుడు కూడా మనం ఒక లెసన్ పట్టుకున్నాము అంటే ఆ లెసన్ ఏంటో మనకు తెలియదు. ఆ లెసన్ ఏదో ఎవరో ఎలా ఉందంటే ఓవరాల్గా ఎవరో చెప్తే దాని గురించి ఇంకేదో ఏదో అని మనం డిసైడ్ చేసేసాం. వీ డోంట్ నో. కానీ చదువుతూ ఉన్నప్పుడు ఓహో ఇదా లెసన్, ఇదా ఈ పాయింట్కి అర్థం ఇదా అని మనకు అప్పుడు అర్థమవుతుంది. సో వి టేక్ టైమ్. ఇట్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫస్ట్ మన ఒక ఆలోచన వచ్చింది అంటే అది మన గురించి కానీ అవతల వాళ్ళ గురించి కానీ ఎలా అయినా సరే, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక కంపెనీ నుంచి కానీ, ఒక మన సొసైటీ, మన గవర్నమెంట్ సర్వీసెస్ గురించి కానీ, ఏ విషయం నుంచి అయినా మనకి ఎలాంటి థాట్ అన్న వచ్చిందంటే ఆ ఆలోచన ప్రాసెస్ ఏంటి మనం ముందే తెలుసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల మనిషి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అవతల మనిషికి అసలు ఇంకా ఆరోగ్యం కుదరదు అని చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనిపించింది వాళ్ళ సిచ్యువేషన్స్ అవి చూసి, వాళ్ళ పద్ధతులు చూసి, వాళ్ళ ప్రెజెంటేషన్లు చూసి, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉండే తీరు అంతా చూసి మనకు అనిపించింది ఇంకా వీళ్ళు ఇంకెక్కువ బతకర్లే, ఇంకా వీళ్ళ లైఫ్ అయిపోయింది, వీళ్ళు బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారని మనకు అనిపిస్తుంది. ఓకే, మనకు అనిపించి మనం అదే ఆలోచనలో ఉన్నాం, వాళ్ళని చూడగానే మనకు అదే ఇంప్రెషన్ పెట్టుకున్నాం. సో మనం ఫస్ట్ ఇట్లాంటి ఇంప్రెషన్స్, ఇట్స్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. ఓకే, యూ ఆల్ కెన్ మీ ఆలోచనలు మీరు చూసుకోండి. సో ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ఏం చూపిస్తుంది? వాళ్ళలో ప్రస్తుతం ఉన్న లైఫ్ అని చూపించట్లేదు, రాబోయేది ఫ్యూచర్ది మనకు తెలియదు, అది ఎలా వస్తుందో లేదో మనకు తెలియదు, ఆ డెత్ని చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఆ మనిషిని మనం చంపేసాం, మన ఆలోచనలో డిక్లరేషన్ చేసేసాం ఆ మనిషి చనిపోయాడు అని. ఇట్స్ ఎ మెంటల్ జడ్జ్మెంట్. ఓకే, ఏమో ఆ మనిషికి లాస్ట్ మంత్లో అంత ఆరోగ్యం ఉన్న లోపల విల్ పవర్ వచ్చి ఎస్ ఐ కెన్ చేంజ్ అని అనిపించవచ్చు. ఎప్పుడు అనిపిస్తుంది? మనకు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం దానికి అట్లా కాదు, ఇట్లా ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు అంటే ఆరోగ్యం ఇవాళ బాగలేదు, రోజు అలాగా ఉంటుందా అని మనం అన్నాం అనుకోండి, ఓహో అవునా, వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఒకవేళ కృంగిపోతున్నా, అయ్యో అవునా ఈరోజు అట్లా ఉందా, ఓకే రేపు బాగుండొచ్చు. యు ఆర్ గివింగ్ ఎ లైఫ్, హోప్ ఆఫ్ లైఫ్ టు దెమ్. ఓకే, లైఫ్ ఇవ్వాలి ఎవరికైనా, కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో జీవం కనపడాలి కానీ చావు కనపడకూడదు. ఓకే, సో వాళ్ళు బాధ పెట్టడం కంటే కూడా మనం ఇంకా ఎక్స్ట్రా వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, నా ఆరోగ్యం బాగవుతుందో లేదో, ఏమవుతుందో ఏమో, లైఫ్ ఎట్టెళ్తుందో, ఇంకా అయిపోయిందేమో లైఫ్, ఇంకా నేనేం చూడను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా వాళ్ళ రొటీన్ ఏదైతే రన్ అవుతుందో మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంది. మనం అలాంటప్పుడు మన చుట్టుపక్కల ఉండి అయిపోయింది ఇంక ఎక్కువ లైఫ్ ఉండేటట్టు లేదు అని చెప్పామనుకోండి, ఎప్పుడుకో పోయేవాడు, అవతల ఎల్లుండో పోయేవాడు, లేకపోతే ఏ ఛాన్స్ ఉంటే ముందుకు వచ్చేవాడు కూడా టబిమని పోతాడు. ఓకే, దేర్ ఈజ్ అ ట్రైబల్ ఒక ప్రాక్టీస్ ఉంది. ట్రైబల్ ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే, వాళ్ళు ఒక మనిషిని చంపాలి అంటే వాళ్ళు ట్రైబల్ దీంట్లో ఇంకా వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, వాళ్ళని ఇంకా మరణశిక్ష విధించాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఒక చెట్టుకు కట్టేస్తారు, కానీ ఆ మనిషిని ఏమీ అనరు. లాస్ట్ ఛాన్స్, చంపే ముందు లాస్ట్ ఛాన్స్ ఏం చేస్తారంటే ఆ మనిషి చేసిన మంచి పనులు అన్నీ గుర్తు చేస్తారు, మనస్ఫూర్తిగా అన్ని గుర్తు చేస్తారు. ఎంత గుర్తు చేస్తారు అంటే ఆ మనిషికే ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చి, నేను ఇన్ని తప్పులు చేసినా ఈ మనుషులు నన్ను ఇంత ప్రేమగా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అన్న పాయింట్ వచ్చి పోతారు. అంటే లోపలున్న చెడుని చంపడం అన్నమాట. అలా కూడా వాళ్ళు మారలేదనుకోండి, ఇంకా వాళ్ళని తిట్టి 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 ఈ తిట్లు తినడం కంటే నేను చావడం బెటర్ అని చెప్పి వాళ్ళు చనిపోతారు. ఓకే, ఇట్ ఈస్ అ వే. నౌ హౌ యూ వాంట్ ద అదర్ పర్సన్ టు బీ. మన మెంటల్ జడ్జ్మెంట్ అలా ఉంటుంది. ఒక మనిషి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి అలాగే యాక్సెప్ట్ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇన్నర్ చైల్డ్ పాయింట్ వచ్చినప్పుడు కొంతమంది చెప్తారు, చిన్నప్పుడు మా పేరెంట్స్ మాతో చాలా బిహేవ్ చేశారు, వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూనే ఉండేవాళ్ళు, మమ్మల్ని ఎప్పుడు సరిగ్గా చూడలేదు, మమ్మల్ని బాగా నెగ్లెక్ట్ చేశారు, అందుకే నాకు లైఫ్ అంతా పేరెంట్స్ పిల్లలు ఎలా ఉంటారో ఆ బంధం నాకు తెలియకుండానే అలాగే పెరిగాను, నాకు లైఫ్లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ ఇష్యూస్ వచ్చాయి అన్న పాయింట్ ఉంటుంది. ఓకే, వితండవాదం చేసే వాళ్ళతో ఎలా మెలగాలి, మెయిన్లీ క్రాస్ ఆర్గ్యుమెంట్స్. ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్ భార్గవ్. యు ఆర్ మేకింగ్ ఈ టాక్ చాలా, ఐ విల్ సే స్పైసీగా రన్ అవుతుంది. సో ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్. ఓకే, రైట్. సో వేర్ వాజ్ ఐ?
రైట్. సో పిల్లలు ఆ పాయింట్లోకి వస్తారు. అందుకే మాకు తెలియలేదు, ఎలా ఉండాలో తెలియదు, మాకు కూడా మేము మా పేరెంట్స్ ఎలా ఉండాలో తెలియక మా పిల్లల్ని కూడా మేము ఎలా పెంచాలో అర్థం కాదు. బికాస్ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. పేరెంట్స్ ఎలా అయితే వాళ్ళని పెంచారో వాళ్ళు కూడా లైఫ్ సమాజాన్ని ఎలా చూపించారో వాళ్ళు కూడా సమాజం గురించి అలాగే ఇచ్చేస్తుంటారు. ఓకే, సో అలా ఉన్నప్పుడు నవ్ ఐ సే చిన్నప్పుడు తెలియలేదు, పేరెంట్స్ ఎలా చెప్పారో అలా పెరిగారు. రైట్. కానీ ఇంకా ఫ్రెండ్స్ పేరెంట్స్ని చూడనే లేదా మనం లైఫ్లో? ఇంకే పేరెంట్స్ని చూడలేదా ప్రపంచంలో? మన పేరెంట్సే చూసామా? మనం పెరుగుతున్నాం కదా, మైండ్ పెరుగుతుంది కదా. వై ఆర్ వి నాట్ లెర్నింగ్ ద అదర్ థింగ్స్? మనకి కన్వీనియంట్ ఏది ఉందో, మనం మన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి మనకు కన్వీనియంట్ ఏది ఉందో మనం అవే మాట్లాడతాం. ఎందుకంటే మన మైండ్ ఆ రెసిస్టెన్స్ ఉంది, మనకు మైండ్లో చాలా రిజిడిటీ ఉంది, అది పోవట్లేదు. ఓకే, ఇఫ్ యూ కాంట్ సరెండర్, ఇప్పుడు అన్ని విషయాలు, ఇప్పుడు ఫీల్ ద ఎనర్జీ. మనం ఎనర్జీలో మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో ఏం ఎనర్జీ ఉంది చూడండి. ఆ మాటలో కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఓకే, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ ఆ పాయింట్ ఏంటి అని చూడాలి, వాటిని అబ్జర్వ్ చేయాలి. అంటే ఇమీడియట్గా మనకి అది ఇట్ విల్ నాట్ సర్వ్ యువర్ పర్పస్. ఇప్పుడు నేను ఒక మనిషి మీద నాకు బాగా భయంకరమైన కోపం ఉందనుకోండి, కానీ లైఫ్ అంతా నేను ఆ మనిషితో ఉండాలి. కర్మ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఓకే, ఏ మనిషితోనైతే లైఫ్ లాంగ్ నేను ఉండాలా, ఆ మనిషి మీద విపరీతమైన కోపం ఉంది, ఎలా ఉండగలను? ఉండలేను. ఆ మనిషితో ఉండాలి అన్న పాయింట్ నాకు ప్రయారిటీ అయితే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇష్టం నాది. అవతల వాళ్ళకి లేదనుకోండి, మనం ఫస్ట్ మారదాం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరిది? నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి లేకపోతే నాకు లేదు, వాళ్ళు అన్న పాయింటే లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అదర్స్, ఇట్ ఈస్ అబౌట్ అస్. ప్రాబ్లం పాయింట్ కాదు, మనమే ప్రాబ్లం. మనకి ఆ మూమెంట్ని యాజ్ ఇట్ ఈస్ సరెండర్ చేయడం రాదు. యు విల్ సీ దట్ ఇట్ విల్ సర్వ్ నో పర్పస్. ఎవరితోనైతే లైఫ్ లాంగ్ ఉండాలి అన్న కమిట్మెంట్స్ ఉంటాయో వాళ్ళ మీద మనకు భయంకరమైన కోపమే ఉందనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, దానికి రీజన్స్ ఏదన్నా అంటించవచ్చు. ఓకే, ఏదన్నా ఆ మూమెంట్లో కోపమే ఉంది, మనం మాట్లాడే ప్రతి మాటలో కోపం మాత్రమే వస్తుంది అనుకోండి, యూ కెన్ నెవర్ బీ విత్ దట్ పర్సన్ అండ్ యూ మైట్ లూజ్ దట్ పర్సన్. ఆ కోపాన్ని రిలాక్స్ అయ్యేదాకా సైలెంట్గా ఉండాలి. వైఫ్కి హస్బెండ్ మీద కోపం రావచ్చు, హస్బెండ్కి వైఫ్ మీద కోపం రావచ్చు. ఇలా కోపం అన్న ఎనర్జీనే యాక్సెస్ చేస్తూ ఉంటే వాళ్ళు కలిసి ఎలా ఉంటారు? ఇంకా వేర్ ఇస్ ద లవ్? దెర్ ఇస్ నో లవ్. ఓకే, లవ్ హెస్ బికమ్ అన్ ఇల్యూజన్. అదొక మాయ ఎలాగ అయిపోయింది, అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ కోపాన్ని మనం ఆ మూమెంట్లో, ఇప్పుడు సరెండర్ అంటే ఆ ప్రస్తుత మూమెంట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఆ ప్రస్తుత మూమెంట్లో మనం మాట్లాడే మాటలో ఏం ఎనర్జీ ఉంది, ఏ ఇమోషన్ ఉంది? కోపం అనే ఇమోషన్ ఉంది. సో ఈ కోపం అనే ఇమోషన్తో నేను ముందుకెళ్తే నాకేం కావాలో అది జరగదు. ఆ మనిషి నాతో ఉండడం నాకు ఇంపార్టెంట్, ప్రేమగా ఉండడం నాకు ఇంపార్టెంట్ అయితే ఇలా నేను వెళ్తే మాత్రం రారు. ఓకే, వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారో ఏమని చేస్తున్నారు, అగైన్ వీ వాంట్ టు సీ దాట్ ఫాల్ట్ ఓన్లీ. మన రిజిడ్ మైండ్ ఎంత ఈగోయిస్టిక్గా ఉంటుందంటే, మన ఈగోయిస్టిక్ మైండ్ ఇస్ ద రిజిడ్ మైండ్, కండిషన్డ్ మైండ్. అది ఎంత స్ట్రాంగ్గా రిజిడ్గా, రెసిస్టెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మన తప్పుల్ని అది మనల్ని చూసుకోనివ్వదు, అవతల వాళ్ళ తప్పుల్నే మనం చూసుకొనిస్తుంది. అవతల వాళ్ళు తప్పు చేయట్లేదు అని నేను అనట్లేదు, దేర్ మైట్ బి డూయింగ్, కానీ ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇట్ ఈస్ అబౌట్ అస్, నాట్ అబౌట్ అదర్స్. ఇది అందరితో సంబంధించింది కాదు, మనతోని మన లైఫ్కి సంబంధించింది. సో మన లైఫ్లో మనకు పాజిటివిటీ జరగాలి అంటే ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి. ఓకే, మన లైఫ్ పాజిటివ్గా ఉండాలంటే వాళ్ళతో కూర్చొని అమ్మ నువ్వే కరెక్ట్, వాట్ ఎవర్ యూ సే యు ఆర్ రైట్, సరే నేను ఒప్పేసుకుంటానులే నువ్వే కరెక్ట్ అని చెప్పి అది దాని సరెండర్ అనరు. సరెండర్ ఈజ్ యాక్సెప్టింగ్, ఈ మూమెంట్లో నాకు కోపం ఉంది, ఈ కోపంతో యాక్సెస్ చేస్తే నాకేమీ కుదరదు, ఈ మూమెంట్లో నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ వల్ల నేను ఇంకా బాధపడుతున్నాను, ఆ పాయింట్స్ క్లియర్ అయ్యేదాకా ఈ రిలేషన్ ఇది కాదు. ఆ మూమెంట్ని యాక్సెప్ట్ చేసుకొని సైలెన్స్లోకి వెళ్ళడమే, అది రిజాల్వ్ లోపల మనకి రిజాల్వ్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండడమే. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేకింగ్ ఎ రిలేషన్షిప్, గివ్ ఎ బ్రేక్ టు ద రిలేషన్షిప్. ఒక బంధాన్ని మనం విరగొట్టి దాన్ని మర్డర్ చేసి ముక్కలు ముక్కలుగా కోసేసి కొట్టుకొని తిట్టుకొని దాన్ని విరగొట్టడం కంటే కొన్ని రోజులు దూరంగా ఉండి మళ్ళీ పర్మనెంట్గా అతుక్కోవడం బెటర్. ఓకే, థింక్ అబౌట్ ఇట్. మనం ఒక విషయాన్ని ఒకటి ఆలోచించామంటే పాజిటివిటీ టువర్డ్స్ పాజిటివిటీ వెళ్ళాలి.
ఓకే, నెగిటివిటీగా చూసుకొని దాన్ని అట్లాగే బలవంతంగా చేయాలి, ఫోర్స్ చేయాలి అంటే ఏది జరగదు. ఇఫ్ యూ కెనాట్ టేక్ ఎన్ యాక్షన్, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయంటే మనం సరెండర్ అవ్వలేం. ఎందుకంటే కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ భార్గవ హాజ్ ఆస్క్డ్, అవతల వాళ్ళు వితండవాదం చేస్తున్నారు, అవతల వాళ్ళు ఈ పాయింట్ చెప్తున్నారు, ఆ పాయింట్ చెప్తున్నారు, ఇలా ఉన్నప్పుడు మనం సరెండర్ చేయలేం. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నప్పుడు ఏం చెప్తాము, నాకు ఈ పాయింట్స్లో నీతో ప్రాబ్లం ఉంది, సో ఆ ప్రాబ్లమ్స్ నువ్వు తగ్గించుకునేదాకా నేనేం చేయలేను అని ఫస్ట్ సైలెన్స్లోకి వెళ్ళడం రావాలి. ఓకే, అండ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్. లేకపోతే మనల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి, ఇంక దీన్ని ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎటు మార్చలేము, ఆ సిచ్యువేషన్ మారని పరిస్థితి ఉంది అని అనిపిస్తే మనల్ని మనం కంప్లీట్గా పక్కన పెట్టుకొని సైలెన్స్లోకి వెళ్ళాలి. రోజు కనబడతాం, రోజు కొట్టుకుంటాం, కానీ సిచ్యువేషన్స్లో మాత్రం మార్పు రావాలనుకుంటాం. ఎలా వస్తాయి? రావు. సంవత్సరం మాట్లాడకుండా ఉంటే అప్పుడు ఓ సిచ్యువేషన్ మొహాలు చూసుకోవాలంటే సంవత్సరం ఈజ్ ఓన్లీ అ సిచ్యువేషన్, ఐఎమ్ ఓన్లీ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అవి కొంచెం టైం అంటూ బ్రేక్ అని తీసుకుంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం అవ్వాల్సింది వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి అర్థం అవ్వాల్సింది వీళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అలాంటి యాక్షన్స్ చేయలేరు అనుకోండి, అలాంటి చాయిసెస్ లేవు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఛాన్సెస్ లేవు, ఇంట్లో పెద్దవాళ్ళు గొడవ పడుతున్నారు, లేకపోతే ఆఫీస్లో బాస్తో అస్సలు భరించలేని పరిస్థితి, కానీ ఉద్యోగం చెయ్యాలి, వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే జీతం వస్తుంది, ఆ జీతంతో నాకు ఇల్లు నడుస్తుంది, సో నేనేమి చేయలేను, నేను భరించాలి. అలాంటి నో చాయిస్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని లైఫ్లో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, దెర్ ఇస్ ఓన్లీ 2 choices, రెసిస్టెన్స్ ఆర్ సరెండర్. రెసిస్టెన్స్ అంటే నో, ఐ డోంట్ వాంట్ దిస్ బాస్ అనుకొని పక్కకి వెళ్ళిపోవడము. రెసిస్టెన్స్ వాళ్ళదే ప్రాబ్లం అనుకొని మనం సెట్ చేసుకోవడము, మనం వేరే దీనిలోకి వెళ్ళి మనం చూసుకోవడము. లేదా ఈ మూమెంట్ ఇలా ఉంది, ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయాలి అని ముందుకెళ్ళడం. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామా, రెసిస్ట్ చేసుకొని మొండిగా మనం తయారవుతామా, లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేస్తాను. యూ చూస్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చూస్ చేసుకుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. ప్రాబ్లం ఏంటి అంటే మనల్ని మనం చూస్ చేసుకోవట్లేదు. వీఆర్ లివింగ్ ఇన్ సమ్ ఇల్యూజన్. మనం ఏదో ఇల్యూజన్లో బతికేస్తున్నాం, కండిషనింగ్ ఉంది. ఇట్ ఈస్ లైక్ బాండేజ్ ఆర్ ఇన్నర్ ఫ్రీడమ్, వాట్ డూ యూ వాంట్? రెసిస్టెన్స్ అంటే బాండేజ్, సరెండర్ అంటే ఇట్స్ అ ఫ్రీడమ్. ఎందుకంటే ద మినిట్ యూ సరెండర్ టు దట్ మూమెంట్ యూ ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో నేను ఈ ప్రొఫెషన్లో ఎంతోమందిని చూశాను. ఎంతోమంది కపుల్స్ గొడవ పడ్డం, కొట్లాడపడ్డం, ఆఫీస్లో ఇష్యూస్ ఉన్నాయని రావడము, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రావడము, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్కి ప్రాబ్లం రావడము, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క 3 months కంప్లీట్ అట్మోస్ట్ సైలెన్స్గా ఉండండి అని ఎప్పుడైతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేశారో, ఐ హ్యావ్ సీన్ చేంజెస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఆ సైలెన్స్, ఎందుకంటే దట్ సైలెన్స్ అంటేనే సరెండర్. ఎప్పుడైతే మనం ఆ మూమెంట్ని ఇలా ఉంది అని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తామో, యాక్సెప్ట్ చేసుకోవడము అంటే సరెండర్ అంటే వంగడం కాదు. సరెండర్ అంటే ఈ మూమెంట్లో నా ఆలోచన, నా భావం, నాకున్న ఇష్యూని ఎటువైపు తీసుకెళ్తుందన్న ఎరుక. ఓకే, దట్ ఈస్ సరెండర్. సరెండర్ అనగానే చాలా వర్షన్స్ ఉన్నాయి. సరెండర్ అంటే వంగి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, ఇదే సరెండర్ అంటే వర్షన్స్ చాలా ఉన్నాయి. సరెండర్ అంటే అది కాదు. ఐ రిపీట్ అగైన్ అండ్ అగైన్, సరెండర్ అంటేనే ఇట్ ఈస్ అ చాయిస్, ఇట్స్ అ ఫ్రీడమ్. ఆ మూమెంట్లో మన థాట్ ఎలా ఉంది, మనం ఇమోషన్ ఎలా, ఆ థాట్ వెనకాల ఇమోషన్ ఎలా ఉంది, ఆ ఇమోషన్ ఈ థాట్ ఇలాగే ఉంటే నేను దేనికోసం అయితే ఇంత కష్టపడుతున్నా అది ఎటువైపు వెళ్తుంది. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దాట్. అది నిజమా అబద్ధమా, కరెక్టా రాంగా, నేను కరెక్టా రాంగా, అవతల వాళ్ళు తప్ప రైటా అన్నది ఏది పాయింట్ కాదు. కానీ ఇది ఇలా వెళ్ళిందంటే దీని ఎండ్ కూడా అలాగే ఉంటుంది, అండ్ ఐ విల్ బి సఫరింగ్ ఆల్ త్రూ ద పాత్. మనల్ని మనం సఫరింగ్లో పెట్టుకోవడం మనకు అవసరమా? ఇట్స్ క్వశ్చన్ టు సెల్ఫ్. మనకే క్వశ్చన్. వెన్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్, మనం ఎప్పుడైనా ఏదైనా ఆర్గ్యుమెంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం అనుకోండి, ఊరిపోయాం అందులో ఆర్గ్యుమెంట్లో, ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మీరు గమనించండి, మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవడానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాము. వీఆర్ డిఫెన్సింగ్ అవర్స్ అంటే మన పొజిషన్ని కానీ మన పొజిషన్ అటాక్ అవ్వకుండా మన ఫోర్స్ ఏదైతే ఉందో, అగ్రెషన్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా అవతల వాళ్ళ పొజిషన్ మీద ఎలా వేస్తున్నాం మనం చూడండి.
అబ్జర్వ్ ద అటాచ్మెంట్స్ టు ద వ్యూస్. మన అటాచ్మెంట్స్, మన ఏదైతే మనం ఒక విషయాన్ని మనం గమనిస్తున్నామో ఆ వ్యూస్ ఏదైతే ఉన్నాయో, ఆ ఒపీనియన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఉన్న అటాచ్మెంట్స్ చూడండి. అందులో డిఫెన్స్ మెకానిజం, కంప్లీట్లీ డిఫెన్స్ మెకానిజం. ప్రతి మనిషి చేస్తారు డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం చేయకుండా ఎవరు ఉండరు. డిఫెన్స్ మెకానిజం చేస్తారు. కానీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని పోయి మనకి ఏది కావాలో దాన్నే మనం విరక్కొడుతున్నాం. వీఆర్ మిస్సింగ్ దిస్ వన్ సింగిల్ పాయింట్. ఓకే, సో ఫీల్ ద మెంటల్ అండ్ ఇమోషనల్ ఎనర్జీ, మైండ్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఫస్ట్ మైండ్లో ఆ థాట్ ఎలా ఉంది, దాని వెనకాల ఆ థాట్ని సపోర్ట్ చేసే ఇమోషన్ ఎలా ఉంది. ఓకే, ఐ నీడ్ టు బి రైట్, నేను కరెక్టే, నేను చెప్పింది కరెక్ట్, నాకు తెలుసు అన్న వర్షన్ ఏదైతే ఉందో మన మైండ్లో, ఆ రిజిడిటీ, ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, అవతల మనిషి ఎప్పుడు రాంగ్ అనే చెప్తుంది. ఈగోయిస్టిక్ మైండ్కున్న క్వాలిటీనే అది. ఓకే, ఇట్ విల్ ఆల్వేస్ సే ద అదర్ పర్సన్ ఇస్ రాంగ్. ఓకే, దేర్ ఈజ్ ఎ చాయిస్. ఇక్కడ మనకు చాయిస్ ఉంది. ఎక్కడ ఏమి చేయలేనప్పుడు డ్రాప్ యువర్ రియాక్షన్. ఫస్ట్ మన రియాక్షన్స్, దట్ ఈస్ వాట్ ఐ బీన్ సెయింగ్, డ్రాప్ యువర్ రియాక్షన్స్. మన రియాక్షన్స్ని మనం కంప్లీట్గా స్టాప్ చేయాలి. మన రియాక్షన్స్ అన్నీ ఆపేసి, ఆ మూమెంట్లో ఆపేసి, అండ్ నవ్ యూ సీ వాట్ హ్యాపెన్స్. అటాచ్ అవ్వట్లేదు, ఏ జరుగుతున్నా సరే అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లాగా అలా ఉన్నాం అంతే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఏమీ మాట్లాడరు, సైలెంట్గానే ఉంటారు, కానీ అవతల అనేవన్నీ వింటూనే ఉంటారు. దిస్ ఈజ్ నాట్ విట్నెసింగ్. విట్నెసింగ్ ఈజ్ యూ డ్రాప్ ఎవ్రీ రియాక్షన్. ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు, ఎటువంటి సంబంధం లేదు, ఏది తగలట్లేదు. ఓకే, వెన్ యూ స్టాండ్ దేర్ ఇన్ సైలెన్స్, అప్పుడు మనకు అర్థమవుతుంది. నౌ ఎవ్రీథింగ్ ఇస్, ఐ విల్ గివ్ యూ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక మనిషికి ఫర్ వాట్ ఎవర్ రీజన్ కోపం వచ్చింది. మనిషి కదా, సహజమే, కోపం వచ్చింది, ఏదో విషయంలో కోపం వచ్చింది. మేబీ వాళ్ళ కోపం వచ్చిన పాయింట్ జెన్విన్ కూడా అయిండొచ్చు, 100% జెన్విన్ కూడా అయిండొచ్చు, కరెక్ట్ కూడా అయిండొచ్చు. ఓకే, అయినా కానీ ఓకే, ఆ మనిషి కోపంతో వచ్చి అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అవతల మనిషికి ఎంతో అంత కొంచెం ఎరుక ఉంది, అంటే లైఫ్ అంటే ఏంటి అన్న ఎరుక ఉంది. ఆ మనిషి కూర్చుని నా లోపలున్న కోపాన్ని మొత్తం ట్రిగర్ చేయడానికి వీళ్ళు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు, నాతో ప్రొజెక్ట్ చేస్తున్నారు అని ఒక రిఫ్లెక్షన్స్. రిలేషన్షిప్స్ అంటే ప్రతిబింబాలు అన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి తెలియకపోతే ఏం చేయలేం, కానీ తెలిసింది కదా. ఇప్పుడు టాక్స్లో మనం 100% మనం విన్నాం. సో రిలేషన్షిప్స్ అంటేనే అదొక బంధం అనేది అంటేనే రిఫ్లెక్షన్. ఓకే, మన లోపల ఎలా ఉందో, ఆ తత్వం ఎలా ఉందో అవతల వాళ్ళు అలాగే బిహేవ్ చేసి మనకు చూపిస్తారు. ఓకే, సో అందుకని అవతల వాళ్ళని బ్లేమ్ చేయడంలో మీనింగ్ ఉండదు. ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్ఫ్. ఓకే, అలా చూపించినప్పుడు దాన్ని రివర్స్గా వెళ్ళి నా లోపల కోపం ఉందా లేదా వీళ్ళు టెస్ట్ చేస్తున్నారని వాళ్ళతో ఒకసారి ప్రేమగా చూసారనుకోండి, ఎక్కడికి వెళ్తాయి, ఏం జరుగుతుంది? నవ్ యూ సీ దట్ ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చేసి కూర్చోండి, ఆటోమేటిక్గా రివర్స్ వెళ్తుంది. లెటర్ పోస్ట్ చేసిన తర్వాత ఆ యజమానికి చేరకపోతే లెటర్ ఎక్కడికి వెళ్తుంది? ఇఫ్ అన్డెలివర్డ్ ప్లీజ్ రిటర్న్ టు అనే అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి ఎవరికి పంపించామో వాళ్ళకే వెళ్తుంది. రైట్, మనకు ఆల్రెడీ ఆ సిస్టమ్ తెలుసు కదా. మనం ఒక బంతి అవతల వేస్తే ఆ గోడ పట్టుకోదు కాబట్టి మళ్ళీ మనకు రివర్స్ వచ్చింది. సో వెన్ యూ సీ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో డ్రాపింగ్ ద రియాక్షన్స్ అంటే అన్ని ఆపేసి రిజిడ్గా మొండిగా కూర్చోవడం అని కాదు. డ్రాపింగ్ ద రియాక్షన్స్ అంటే కొంచెం నిజాయితీగా ఉండడం, కొంచెం ఆనెస్ట్గా ఉండడం, కంప్లీట్ ప్రజెంట్ మూమెంట్లోకి రావడం, 100% ప్రజెంట్ మూమెంట్. ఇంకా పాస్ట్కి వెళ్ళట్లేదు, ఫ్యూచర్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. నౌ వాట్ అన్న మూమెంట్లో ఎప్పుడైతే ఉంటామో, మనతో మనం నిజాయితీగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నది. యాంగర్ అండ్ కంపాషన్. ఒక మనిషి ఎంత కోపాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నా, మనకు చూపిస్తున్నా, మనం వాళ్ళతో నాలో కోపం ఉందో లేదో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు గొప్ప గురువులు అని వాళ్ళ మీద అట్మోస్ట్ ప్రేమతో, అట్మోస్ట్ పాజిటివిటీతో వాళ్ళు చూసామనుకోండి, నిజాయితీగా చూసామనుకోండి, అవతల వాళ్ళు 100% చేంజ్ అవుతారు. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్. ప్రతి ఒక్కటి వాళ్ళ కోపం ప్రతిది కూడా ఒక రిటర్న్ విషయంలోకి వెళ్తుంది. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. అప్పుడు వాళ్ళ అవతల వాళ్ళ మెంటల్ పొజిషన్ ఏంటి చూడండి. కొన్ని రోజులు కొంతసేపు కోపం వస్తుంది, ఇంకెక్కువ కోపం వస్తుంది, ఆ కోపం ఎక్కువ అవుతుంది. దేన్ని కూడా మీరు తీసుకోవట్లేదు, కానీ మీ వర్షన్ మాత్రం మారట్లేదు. వాళ్ళపైన 100% పాజిటివిటీలోనే ఉన్నారు, 200% పాజిటివిటీలోనే ఉన్నారు. దట్ పాజిటివిటీ విల్ మల్టిప్లై.
కోపం ఎలా ఇంకో మనిషికి కోపం ట్రిగర్ చేస్తుందో, ప్రేమ కూడా ఇంకో మనిషిలో ప్రేమను కూడా ట్రిగర్ చేస్తుంది. ఇట్స్ అన్ ఇమోషన్. ఎనర్జీ ఇన్ మోషన్. ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఇన్ ఇమోషన్. ఆ ఎనర్జీ ఏదైతే బ్లోటెడ్గా లోపల ఎక్కువైతే అనవసరమైన ఏ ఎనర్జీ ఉన్నా అది స్ప్రెడ్ అవ్వాల్సిందే. ఇది ట్రిగర్ అయినప్పుడు అది కూడా ట్రిగర్ అవుతుంది. నవ్ యూ కెన్ వాచ్. ఏ బంధమైనా నిజంగా మనకి రిపేర్ కావాలని ఉంటే వాళ్ళ మీద ప్రేమను చూపించాలి, అప్పుడు ఆటోమేటిక్గా రిపేర్ అయిపోతుంది. రిపేర్ కాలేనివి కూడా రిపేర్ అవుతాయి. ఓకే, యూ కెన్ ట్రై దిస్. నాన్ రెసిస్టెన్స్ అంటే డూయింగ్ ఎనీథింగ్, అంటే యు ఆర్ లిస్నింగ్, మనం వింటున్నాము, చక్కగా వింటున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ రియాక్షన్ లేదు. అయ్యో ఇలా జరిగిందా 100% మనం ఆ మూమెంట్లో వింటున్నాము. ఈ మూమెంట్ గురించి, లైక్ ఐ విల్ టెల్ యూ, దేర్ ఈస్ తా오యిజం అన్న సిస్టంలో, అన్న ఫిలాసఫీ, ఇట్స్ నాట్ ఫిలాసఫీ, తా오యిజం అన్న స్టడీలో ఆ సిస్టంలో, అంటే లైక్ జెన్ అండ్ బుద్ధిజం ఎలా ఉందో అలా తా오యిజం అని ఉంటుంది. తా오యిజం అన్న దానిలో వు వి అని ఒక టర్మ్ ఉంటుంది. వు వి, రైట్? ఆ టర్మ్లో దాన్ని యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే, ఆ పాయింట్ ఏంటి అంటే యాక్షన్ లెస్ యాక్టివిటీ. అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది, అంటే కోపంగా ఉన్న మనిషి దగ్గర మనం చాలా ప్రేమగా ఉన్నాం, యాక్టివిటీ జరుగుతుంది, కానీ బయటికి మాత్రం ఏం కనపడట్లేదు, రైట్? అలాగే మన లోపల చాలా కోపం అన్న యాక్టివిటీ పెట్టుకొని బయట నుంచి అసలు మనిషికి ఏం కనపడకుండా చెప్పారనుకోండి, అది కూడా అంటుకుంటుంది. వాళ్ళ కోపం పెరుగుతూనే ఉంటుంది, కొట్టుకోవడానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది అది రెండు మైనస్ అయిపోయి, అప్పుడు మీరు జనాలకు మాత్రం చెప్పొచ్చు, చూసారా ఇలా కొడుతున్నాను, ఈ మనిషితో ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు చెప్పొచ్చు. మన లోపల ఉన్నది మనకే తెలుసు, ఇంకెవరు కనపడదు. అందుకే నిజాయితీగా ఉండాలి. మన వర్షన్లో కూడా మనం చాలా నిజాయితీ చూపించాలి. ఓకే, సిట్టింగ్ క్వైట్లీ డూయింగ్ నథింగ్ అంటే ద రియల్ డూయింగ్ నథింగ్ అంటే నాన్ రెసిస్టెన్స్, అంటే ఇన్నర్ అలర్ట్నెస్. మనం లోపల చాలా అలర్ట్గా ఉన్నాము, మన లోపల అణువణువులో మనకు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది, మన లోపల ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. అమ్మో నాకు ఇప్పుడు ఇది వస్తుంది, నాకు ఇప్పుడు కోపం వచ్చింది అంటే ఈ టైంలో ఎవరితో ఏది మాట్లాడినా లాభం ఉండదు. సో ఐ హ్యావ్ టు కామ్ డౌన్ ఫస్ట్. విపరీతంగా ప్రేమ వచ్చినా డెసిషన్స్ తీసుకోకూడదు, విపరీతమైన కోపం వచ్చినా డెసిషన్స్ తీసుకోకూడదు. కండిషన్స్ మీద ఇమోషనల్ హైపర్లో ఉన్నప్పుడు ఏ డిసిషన్స్ తీసుకున్నా అది వర్కౌట్ అవ్వదు. ఆ ఎమోషన్ ఉన్నంత వరకే. ఇట్ ఈస్ అన్ ఈమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్, ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కథ అదేదో ఉంది కదా, కథ కంటికి మనం ఇంటికి, సంథింగ్ లైక్ దట్. ఓకే, అలా అయిపోతుంది. ఇఫ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ఓకే, యూ విల్ నో లాంగర్, అంటే యాక్షన్ అనేది అవసరము అని అనుకుంటే మనం కండిషన్ మైండ్తో రియాక్ట్ అవ్వకూడదు. సిచ్యువేషన్ని మనం పరిపూర్ణంగా అక్కడ ప్రస్తుత క్షణంలో మనం ఉండి ప్రజెంట్ కాన్షియస్గా, అంటే ఎరుకతో అని మనం అక్కడ ఉండి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, ఆ మూమెంట్ని హ్యాండిల్ చేయాలి. అంతేకాని మనం యాక్షన్ లేకుండా, అంటే మనం యాక్షన్ చేయాల్సిన అవసరమే వస్తే ఇలా యాక్షన్ చేయాలి. కానీ ఈగో ఏం చేస్తుంది, ఈగో ఏమంటుంది, నీకు చేత కాదు అంటుంది. మనం ఎవరైనా సైలెంట్, ఎవరు ఎంత కొట్టినా ఎంత తిట్టినా మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, యూజ్లెస్ ఫెలో, చేత కాదు అని చెప్తుంది. ఏదైతే మైండ్ మనకి ఇది వీక్నెస్ అని చెప్తుందో యాక్చువల్లీ అదే మన స్ట్రెంగ్త్. మన సైలెన్సే మన స్ట్రెంగ్త్, ఎవరేమన్నా అనుకోని. ఓకే, ఒక్కొక్కసారి మనకి మనం తెలుసుకోవడానికి, అవును అది వీక్నెస్సా, నేను సైలెంట్గా ఉన్నానంటే అది నాకు వీక్నెస్సా, లేకపోతే నాకు నిజంగానే స్ట్రెంగ్త్ ఉందా, మనకు మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మనం సైలెంట్గా మన పనులు మనం చేసుకోవచ్చు, మనకు తెలుస్తుంది. ఓకే, బట్ వీ డోంట్ హ్యావ్ టు బీ కాంపిటేటివ్ ఎవ్రీ టైం. బంధం అనేది బంధం కానీ ఎనీ బంధం, అది ఫ్రెండ్స్ కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు, ఆఫీస్లో బాస్తో కావచ్చు, ప్రపంచంలో ఎవరితోనైనా సరే, క్లోజ్గా ఉన్న మనిషి ఎవరితోనైనా సరే, బంధం అనేది బంధమే, అది కాంపిటీషన్ కాదు. ఎప్పుడైతే దాన్ని నువ్వెంత నేనెంత అని తీసుకెళ్ళామో అది ఇంకా వర్కౌట్ అవ్వదు. ఓకే, సో నౌ నెక్స్ట్ పాయింట్ ఇస్ మన ఎప్పుడు మన మైండ్ ఎప్పుడైతే చెప్తుందో, మనకి రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే ఉంటుందో మైండ్ ఎప్పుడు కూడా అది మనకు వీక్నెస్ అని చెప్తుంది. ఓకే, అదే దట్ ఈస్ యువర్ వీక్నెస్, యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. నీకు ఆ మాత్రం చేత కదా, వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే నువ్వేం అనలేకపోయావు, నీకేం చేత కాలేదా అని అంటావు.
అనలేకపోవడం అనేది చేతకాంతనం కాదు. మనం ఆ బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి అక్కడ అనకూడదు అనేసి వచ్చాం. వాళ్ళు ఎలాగో మిస్టేక్ చేసి బంధాన్ని పాడు చేసుకుంటున్నారు, నేను కూడా అదే చేసి అదే బంధాన్ని పాడు చేసుకుంటే లాభం ఏంటి? వాళ్ళంటే నేను ఊరుకోవాలా? నేను అంటాను, ఇద్దరు హ్యాపీగా బంధాన్ని పాడు చేసుకోండి. మళ్ళీ వీళ్ళ వల్ల పాడైంది, వాళ్ళ వల్ల పాడైంది అని అంటే ఎలాగో పాడైపోయింది. పాడైపోయిన బంధాన్ని అదేదో ఇంకా మనం ముసుకేసుకొని ఒక మాస్క్, ఇప్పుడు మాస్క్ అలవాటు అయిపోయింది. స్పిరిచువాలిటీనేమో ఉన్న మాస్కులన్నీ తీయమంటది, కానీ మనకి గవర్నమెంట్ ఏమో మాస్క్ వేసుకోమని చెప్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దట్. ఉల్లిపాయల్ని పొరలుగా ఎలా అయితే తీస్తామో అలా మనం ఎన్ని ముసుగులు వేసుకున్నామో అన్ని ముసుగుల్ని తీయాలి. అన్ని కంప్లీట్గా తీస్తేనే మన లోపల ఇన్నర్ ఎసెన్స్, మనలో ఉన్న అద్భుతమైన తత్వం ఏదైతే ఉందో అది మనకు కనపడుతుంది. మనం మాట్లాడే మాట, ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఆలోచనని ప్రేరేపించే ఈ భావం ఎక్కడి నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకుండా బ్యాలెన్స్లో ఉంటాయో అప్పుడు అన్నీ సరిగ్గా ఉంటాయి. నౌ విల్ కమ్ టు ద పాయింట్, మైండ్ ఎనర్జీ ఏంటి అండ్ స్పిరిచువల్ ఎనర్జీ ఏంటి అని మనం అర్థం చేసుకున్నాం. నౌ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఇల్నెస్ అండ్ ఎన్లైటన్మెంట్. ఓకే, సరెండర్ అంటే ఇన్నర్ యాక్సెప్టెన్స్ మనకు అర్థమైంది, రైట్? ఇన్నర్ యాక్సెప్టెన్స్ అండ్ వితౌట్ ఎనీ రిజర్వేషన్స్, మనకి ఏ రిజర్వేషన్స్ లేకుండా వచ్చే ఇన్నర్ ఇదనమాట, ఇన్నర్ యాక్సెప్టెన్స్. మన లోపల ఉన్న సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయడం. నా సరెండర్ అన్నది దేన్ని మార్చదు. అనదర్ పాయింట్, సరెండర్ అంటే ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఏది మారదు. కానీ ద ప్రాబ్లం ఎందుకు మారదు అంటే, అట్లీస్ట్ నాట్ డైరెక్ట్లీ, కానీ మనల్ని మార్చే కెపాసిటీ మాత్రం మనకిస్తుంది. ఎప్పుడైతే మనం ఉన్న సిచ్యువేషన్ని, ఉన్న ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే భావన ఉన్నాయో, ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేస్తే, సిచ్యువేషన్ ఏది మారినా మారకపోయినా మనలో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా కరెక్షన్స్లోకి వెళ్తుంది. ఓకే, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. వన్స్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్. నా ఒక విషయాన్ని నేను అర్థం చేసుకునే, అంటే ఒక విషయాన్ని నేను స్వీకరించే విధానం మారితే ప్రపంచం మొత్తం మారుతుంది. నా చుట్టూ ఉన్న ప్రపంచం అట్లీస్ట్ మారిపోతుంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఇస్ ఆల్సో మీ, సొల్యూషన్ ఇస్ ఆల్సో మీ. నేనే ప్రాబ్లం, నేనే సొల్యూషన్. సో ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకున్నాను, సో దాని సొల్యూషన్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఇల్నెస్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం. ఎప్పటిదాకా మనం ప్రాబ్లము? మన కండిషన్డ్ మైండ్ వర్క్ చేసేంత వరకు మన ప్రాబ్లమే. ఒక్కసారి కండిషన్ మైండ్ వర్క్ చేయడం ఆగిపోతే ఇంక మన ప్రాబ్లం కాదు. కండిషన్ మైండ్ తీసేసాం, యూ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఓకే, ఎప్పుడు కూడా లైఫ్ నాకు సరిగ్గా ఇవ్వలేదు, నా జీవితంలో ఎప్పుడు నాకు బాధలే వచ్చాయి. ఓకే, మూర్ఖులకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం దట్ ఈస్ వాట్ ఐ వేస్డ్ ఇన్ మై లైఫ్, ప్రాక్టికలీ మెయిన్లీ ఇన్ మై రీసెంట్ డేస్ ఇన్ సమ్ టిపికల్ పీపుల్. వాళ్ళ మీద ప్రేమ, సింపతి, మంచితనం. ఓకే, observed any changes increasing the intensity of issue with their half knowledge and ego. What to do, ma'am? Okay, Bhargava, can I give you a honest answer? Are you willing to accept that answer? Bhargava, if do you have trust in me? I need your answer, yes or no. Do you trust me? Okay, if I get an answer, then I'll give the point on that. నా మీద నమ్మకం అని ఉంటే, ఓకే, whenever look into your statements, మీ స్టేట్మెంట్ ఎలా ఉందో మీరు చూడండి. ఓకే, I will repeat your statement what you have said. I faced in my practically mainly in the recent times in some typical people, వాళ్ళ మీద ప్రేమ, సింపతి, మంచితనంతో ఆల్మోస్ట్ 6 months బ్రేక్ ఇచ్చాను. Who are you to give break to anybody else? Who are you? Ask this question to yourself. మీరు పెట్టిన 3 క్వశ్చన్స్లో విపరీతమైన రేజ్, యాంగర్ ఉంది. ఓకే, విపరీతమైన కోపము, అగ్రెషన్, యాంగర్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం అవతల మనిషికి ఛాన్స్ ఇచ్చాము అని చెప్తున్నామో, దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వీ హ్యావ్ ఈగోయిస్టిక్ మైండ్.
ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ మనం డీల్ చేసుకోవాలి, మనలో ఉన్న ఇల్నెస్ మనం ట్రీట్ చేసుకోవాలి, తర్వాతే ఇంకో రోగి దగ్గరికి వెళ్ళాలి. ఇద్దరు రోగులు కూర్చొని రోగాల గురించి మాట్లాడుకున్నారనుకోండి, రోగమే తయారవుతుంది, రోగాలే పుడతాయి తప్ప ఇంకేం పుట్టవు. ఓకే, సో టేక్ దిస్ పాయింట్. ఓకే, ఐఎమ్ హియర్ టు గైడ్ యూ, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ ప్రస్తుతం ఫస్ట్ పాయింట్ ఇస్, డోంట్ గెట్ ఇన్ టు ద స్టేట్మెంట్స్ దట్ నేను ఛాన్స్ ఇచ్చాను. నో బడీ కెన్ గివ్ ఎనీబడి ఎనీ ఛాన్స్. ఓకే, అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి నేనెవరిని, నాకేంటి అంటే వాళ్ళకంటే నేను ఎక్కువ అన్న పొగరు నాకుందా? ఆస్క్ యువర్ సెల్ఫ్. సింపతి చూపించాను, నో బడీ. సింపతి ఈజ్ ఎ రాంగ్ వర్డ్. టోటాలిటీలో కూడా మన పదాల్లోనే ఉంటుంది మొత్తం మన అండర్స్టాండింగ్ అంతా, మన మైండ్ సిస్టమ్ అంతా. ఓకే, భార్గవ, ప్లీజ్ కాల్ మీ సమ్ టైమ్స్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, and then I wish to deal with you first. I don't know about the other person, కానీ first I wish to deal with you first, because I see that in your statements you need lot of clarity, you need to remove your illness and your resistance. There is lot of resistance, and then we'll think about the other person. Okay, if that is okay, then please do call me. Okay, let us get along with the thing. So illness annappudu, there is a joke that is senior patient is better than senior patient is better than a new doctor. Senior patient itself is a half doctor now. Okay, now eppudu kuda mana life ni you don't have to avoid that person, because that person's reflection is in you only. So you don't avoid that, you try to transform that person in you. ఆ మనిషిలో ఏదైతే తత్వం, ఆ మనిషితో మనం కలిసాము అంటే ఆ మనిషిలో ఉన్న తత్వము మన లోపల కూడా ఉంది. అందుకే ఆ మనిషి ఎదురు రాగానే మన లోపల ఉన్న తత్వం వాళ్ళ చేత అలా బిహేవ్ చేయిస్తుంది. ఓకే, ప్రాబ్లం మనది. సో మనలో ఆ తత్వాన్ని ఎప్పుడైతే క్లియర్ చేశామో అవతల మనుషుల్లో మార్పు రావచ్చు, మనలోనే మార్పు వచ్చి మన కొత్త ఆలోచనలు రావచ్చు. ఓకే, సో మనల్ని మనం బెటర్ చేసుకోవడం మనకు ఫస్ట్ ప్రయారిటీ పాయింట్. ఓకే, రైట్. సో ఎప్పుడైతే లైఫ్ని మనం ఎప్పుడు కూడా లైఫ్ నాకు సరిగ్గా ఛాన్స్ ఇవ్వలేదు, లైఫ్ నన్ను ఎప్పుడు కష్టాల్లో పెట్టింది, నాకు చాలా అనారోగ్యం ఇచ్చింది, హెల్త్ ఇవ్వలేదు, నన్ను ఎప్పుడు కూడా నాకు జస్టిస్ చేయలేదు, న్యాయం చేయలేదు, లైఫ్లో నేను ఎన్నో బాధపడ్డాను అని ఎప్పుడు కూడా మనం అనకూడదు. నెవర్ గివ్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ బ్యాడ్. ఇది చెడు, ఇది రాంగ్ గా జరిగింది, ఇది ఇలా ఉంది అని నెగిటివ్ వర్షన్స్ లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. నెగిటివ్ జడ్జ్మెంట్ అంటే నెగిటివ్ అంటే అదేమో రాంగ్, అదేమో ఇదని కాదు. నెగిటివ్ ఇస్ నాట్ కన్స్ట్రక్టివ్, దెర్ ఇస్ నో క్రియేటివిటీ, రైట్? సో అలా ఎప్పుడు కూడా మనం వెళ్ళాము, అది పాస్ట్ నుంచి కానీ ఏది కానీ మనకి మనం ఆల్కమిస్ట్ అయిపోవాలి. మన సిచ్యువేషన్స్ మనం బెటర్ కావాలంటే వీ షుడ్ బికమ్ అవర్ ఓన్ ఆల్కమిస్ట్. ఆల్కమిస్ట్ అంటే ఏంటో తెలుసు కదా? ఆల్కమిస్ట్ ఎవరు అంటారంటే కంసాల్ వాడిని ఆల్కమిస్ట్ అంటారు. అంటే బంగారాన్ని నిప్పులో కడిగి ఆ మురికి అంతా తీసేసి, ఆ పొల్యూషన్ అంతా తీసేసి బంగారాన్ని, అచ్చమైన బంగారాన్ని తీస్తాడు. సో మనకి మనమే ఆల్కమిస్ట్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ దట్ ఇల్నెస్ టు ఎన్లైటన్మెంట్. మన లోపల ఎంత డస్ట్ ఉందో, ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి మనం ఒక పాయింట్లోకి రావాలి. And now the second point is when disaster strikes. డిజాస్టర్ అంటే ఒక లిమిట్ సిచ్యువేషన్ ఒకసారి అరైజ్ అవుతుంది. ఎలా అంటే ఒక డీప్ లాస్ అయినప్పుడు కానీ, ఒక సఫరింగ్ విపరీతంగా జరిగినప్పుడు కానీ, అంటే మన ప్రపంచం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఓకే, ఏదో జరిగింది, ఏదో టైంలో ఏదో జరిగింది, ఒక డ్రాస్టిక్ భూకంపమో వచ్చిందో, వాల్కనీనో పోయిందో, సునామీనో వచ్చిందో, లైఫ్లో ఏదో వచ్చింది మొత్తానికి. ఓకే, ద సిమిలర్ థింగ్ వాట్ ఎవర్ హెస్ కమ్. అండ్ ఆ సఫరింగ్ ఎలా ఉంటుందంటే మనం మొత్తం ప్రపంచమే తారుమారు అయిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఓకే, ఇంకా నేను ఇంకా బతికున్నా చచ్చిపోయినా ఒకటే, దాని పెద్ద సెన్స్ లేదు అన్న థాట్ వచ్చేస్తుంది మన మైండ్లో. ఓకే, దాన్ని ఇట్ ఈస్ అన్ ఎన్కౌంటరింగ్ విత్ డెత్ అంటారు. ఓకే, వెన్ సచ్ డిజాస్టర్ స్ట్రైక్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్ విత్ ద డెత్. అంటే చావుతో పరిచయము. ఆ సిచ్యువేషన్ని చావుతో పరిచయం, అది ఫిజికల్గా అవ్వచ్చు, సైకలాజికల్గా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ మన పాతవి ఏవైతే ఉన్నాయో, పాత ప్రపంచం ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ చేసుకొని మనం కొత్త ప్రపంచం తయారు చేయడానికి, మనకు తయారు చేసే కొత్త ప్రపంచంలో పాత మనుషులు ఉండొచ్చు, పాత
పాత ఇష్యూస్ రెసిడ్యూస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అంటే మన పాతవి ఎంత రెసిస్టెన్స్ ఉందో మన శరీరంలో, మన ఆలోచనలో, మన భావాల్లో ఎంతైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ మొత్తం క్లియర్ అవుతుంది. ఓకే, ఆ క్లియర్ అయినప్పుడే ఇంకా చావు వస్తే చాలు అన్న సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా అయిపోయింది, ఐఎమ్ డెడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ సఫరింగ్ ఇన్ టు పీస్. దిస్ ఇస్ అన్ అనదర్ పాయింట్. ట్రాన్స్ఫార్మింగ్ ఎలా అంటే బీయింగ్ లాస్ట్ ఫ్రమ్ అన్ని ఫీలింగ్స్, మనం ఎన్నైతే మనకు ఫీలింగ్స్ ఉన్నాయో, ఓకే, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్తో పాటు వెళ్ళడం అనేది సరెండర్ కాదు. రిజిడిటీ అనేదే మనకి పెయిన్ని కానీ, సఫరింగ్ కానీ, బాధను కానీ, దుఃఖాన్ని కానీ మనకు క్రియేట్ చేస్తుంది. మన ఇంటర్నల్ కండిషనింగ్ యాక్సెప్ట్ చేసుకోవాలి. మన ఇంటర్నల్ ఏదైతే ఉందో, డు నాట్ రెసిస్ట్ పెయిన్. అలానే బాధని ఇప్పుడు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ మన లైఫ్లో వచ్చినప్పుడు బాధపడొద్దు అని నేను చెప్పట్లేదు, బాధపడాలి. డోంట్ రెసిస్ట్ పెయిన్, డోంట్ అవాయిడ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఆ పెయిన్ అలౌ ఇట్ టు బీ దేర్. దాన్ని కాకపోతే ఎరుకతో ఉంచండి. నాకు ఇప్పుడు బాధ వచ్చింది, సరెండర్ టు దట్ గ్రీఫ్. యాక్సెప్ట్ దట్ యూ హ్యావ్ పెయిన్, accept that you are suffering, accept that there is loneliness, accept that somewhere your body is not functioning. Okay, accept చేసుకోవాలి. వాట్ ఎవర్ ఇస్ ద ఫామ్, ఆ సఫరింగ్ ఏ ఫామ్ తీసుకున్నా, ఏ రూపం తీసుకున్నా, ఏది తీసుకున్నా దాన్ని లేబుల్ చేయకుండా, మెంటల్గా దాన్ని లేబుల్ చేయకుండా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా సాక్షిగా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎంబ్రేస్ ఇట్. అబవ్ ఆల్ దేర్ ఈస్ అ స్మాల్ చైల్డ్. లోపల ఒక చిన్న పసి మనసు ప్రతి మనిషిలో ఉంటుంది. పేరెంట్ ఇట్. మన లోపల మనము ఏదో విషయం కరెక్ట్గా జరగట్లేదు, మనకి ఏదో కావాలి, అది ఏదో జరగట్లేదు, ఎలా తీసుకోవాలో తెలియట్లేదు, మన కన్ఫ్యూజన్స్, మన రిజిడిటీ, మనకి ఇవన్నీ కూడా ఎన్నో తరాల నుంచి వచ్చాయి, ఇవాళ కొత్తగా రాలేదు. మన పేరెంట్స్ మనకి లైఫ్ని ఎలా చూపించారు, ఏం చూపించారు, దానివల్ల వచ్చేసాయి. ఆల్రెడీ వీఆర్ సఫరింగ్. ఫస్ట్ ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. యూ టెల్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ఒకసారి చెప్పుకోండి, ఇంత కష్టపడాలా, ఒక్క బంధం నేను కాపాడుకోవాలంటే నేను ఇంత కష్టపడాలా, నేను కొంచెం మౌనంగా ఉండి ఫస్ట్ నన్ను నేను కాపాడుకుంటాను, నన్ను నేనే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఏదో బంధాన్ని, ఎవరితోనో బంధాన్ని నేను ఎలా కాపాడుకుంటాను. యాక్సెప్ట్ ఇట్, ఎంబ్రేస్ దట్ పెయిన్. ఇట్ ఈస్ ఓకే. మనం మనుషులం, ఇమోషన్స్ మనకు లేకపోతే ఇంకెవరికి ఉంటాయి? రాళ్ళు రప్పలుకుంటాయా? ఉండవు, మనకే ఉంటాయి. సో యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ఓకే టు క్రై, ఇట్ ఈస్ ఓకే టు బీ ఓకే, బట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అ ప్లేస్ వేర్ నథింగ్ ఈస్ డిస్టర్బ్డ్. మనం ఆ కోపాలని, ఆ భావాల్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఒక డిస్ట్రక్టివ్ వేలో ఇంకోళ్ళ మీద తోసామంటే అది రిలేషనే పాడవుతుంది. ఫస్ట్ మనం దాన్ని రిలీజ్ చేయాలి. దాన్ని రిలీజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ ఆ బంధాన్ని ఇంకా పాడు చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఓకే, నాట్ ఇన్ అ బ్లేమింగ్ మేనర్. డు నాట్ ఎస్కేప్ ఫ్రమ్ పెయిన్. పెయిన్ నుంచి ఎప్పుడు పెయిన్ నుంచి, బాధ నుంచి ఎప్పుడు కూడా మనం పారిపోకూడదు. ఎందుకంటే చేయలేం కాబట్టి. బాధ నుంచి ఎక్కడ పారిపోతాం? ఎక్కడికి వెళ్ళినా బాధ మన వెనకాలే ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యూ. మనలో ఒక భాగం అయిపోయింది. దాన్ని పూర్తిగా ఫీల్ అవ్వండి, ఎక్స్ప్రెస్ చేయండి. మీతోనే, మీ ప్రపంచంలో మీరు తప్ప ఎవరు లేరు. ఎక్స్ప్రెస్ చేయండి. ఐ హావ్ గివెన్ ఎ బ్యూటిఫుల్ టూల్, బ్రెత్. యు ఆల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టూల్ విత్ యూ. బ్రెత్, మీ శ్వాస మీ దగ్గర ఉంది. శ్వాస అనే అద్భుతమైన ఆ పాయింట్తో, ఆ ఎలిమెంట్ ద్వారా మీ ఇష్యూస్ అన్ని చూడండి, మీ బాధను మీరు చూడండి, మీ ఆలోచనలు మీరు చూడండి, మీ భావాల్ని మీరు చూడండి. నాట్ టు ద పర్సన్. గివ్ ఆల్ యువర్ అటెన్షన్ ఆ పర్సన్ కోసం మీద కాదు, ఈవెంట్ మీద కాదు, ఆ సిచ్యువేషన్ మీద కాదు, ఆ పరిస్థితి మీద కాదు, దేని మీద కాదు. అది ఏవైతే సిచ్యువేషన్స్ ఈ పరిస్థితిని తీసుకొచ్చాయో వాటిని అన్నిటినీ అనదు. వాళ్ళ వల్లే జరిగింది, దీనివల్ల ఇలా జరిగింది, ఈ పరిస్థితి వచ్చినందువల్ల జరిగింది, సునామీ వచ్చింది కాబట్టి ఇల్లు పోయింది, వాళ్ళు గొడవ పడ్డారు కాబట్టి వాళ్ళు పోయారు, ఇవన్నీ కాదు పాయింట్. ప్రస్తుతానికి నాకు బాధ ఉంది, ఏదో మొత్తానికి జరిగింది, నాకు బాధ ఉంది, ఆ బాధను నేను క్లియర్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఫోకస్. యాక్సెప్టెన్స్ ఆఫ్ సఫరింగ్ అంటే సఫరింగ్ని యాక్సెప్ట్ చేయడము అంటే ఫేసింగ్ ఇట్ డీపర్. ఆ బాధని, దాన్ని మొత్తం అలౌ చేయడమే, దాన్ని స్వీకరించి దాన్ని ఫేస్ చేయడమే. దాన్ని ఫేస్ చేసి టేకింగ్ ఇన్ టు ఇట్ అంటే కంప్లీట్గా ఒక దాని అటెన్షన్, ఒక ధ్యాస ఉంచి దాన్ని కంప్లీట్గా తీసుకెళ్ళడమే. దేర్ ఇస్ అ పాయింట్ లైక్ వే ఆఫ్ క్రాస్ అంటారు. వే ఆఫ్ క్రాస్ అంటే కొన్ని పాయింట్స్లో ఉంది, ఎంతో కష్టపడితే కానీ మనల్ని మనం కలుసుకోలేము అని అంటాం.
అంటే సెల్ఫ్ని మనం తెలుసుకోలేము అంటాం. స్వయాన్ని తెలుసుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి అని అనుకుంటాం. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ వే టు ఎన్లైటన్మెంట్. ఓకే, నోయింగ్ ద సెల్ఫ్, మనల్ని మనం తెలుసుకోవాలి అంటే దట్ డస్ నాట్ మీన్, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గుడికి వెళ్ళాలి అంటే కొట్టి తిట్టి వాళ్ళని మర్డర్ చేసేసి, ఓకే, ఇంత కష్టపెట్టి ఇంత సాధించి వాళ్ళని ఇమోషనల్ టార్చర్ పెట్టి, ఇమోషనల్ టర్మాయిల్ పెట్టి, ఇంత పెట్టి వాళ్ళని ఏం గుడికి తీసుకెళ్ళక్కర్లేదు, గుడిలో దేవుని చూడడానికి తీసుకెళ్ళక్కర్లేదు. ఓకే, కానీ ఎందుకు అంటే చాలా మందికి ఒక పాయింట్ ఉంది, కొట్టి కొట్టి నేర్పిస్తే ఆటోమేటిక్గా తొక్కి తొక్కి నేర్పిస్తే వాళ్ళకే నిలబడడం అలవాటు అవుతుంది అని అనుకుంటారు. దట్స్ అ వెరీ రాంగ్ వే. ఇట్స్ అ ఓల్డ్ స్కూల్ టెండెన్సీ. అంటే పనిష్మెంట్ చేస్తే గానీ దేవుడు కనపడ్డు, సరెండర్ అనేది రాదు, ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోరు అన్న పాయింట్ అవసరం లేదు. ఇట్స్ అ ఓల్డ్ ఫ్యాషన్. నౌ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ మూమెంట్. ప్రెసెంట్ మూమెంట్ రావాలంటే సరెండర్, బికాజ్ యూ కాంట్ స్టాండ్ ఎనీమోర్. అంటే నేను నొప్పిని భరించలేకపోతున్నాను కాబట్టి స్వీకరిస్తున్నాను, ఇంకా యాక్సెప్ట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండట్లేదు అన్నది కాదు పాయింట్. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఫైండింగ్ ద సెల్ఫ్ కాన్షియస్లీ. మన స్వయాన్ని మనం ఎరుకతో తెలుసుకోవడం అంటే చూజింగ్ టు మన అటాచ్మెంట్స్, మన పాస్ట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఎన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వదిలి ఈ మూమెంట్కి మాత్రమే ఎస్ అనుకొని వెళ్ళడము. ఇట్ మీన్స్ సేయింగ్ ఎస్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. జో హే సో హే. ఏది ఎలా ఉందో అలాగే ఉంది. ఆ ఎలా ఉందో దాన్ని నేను ఎలా చూస్తున్నాను, నా చూసే విధానం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా భావన ఏంటి, అవి నావి, నా దగ్గరే ఉన్నాయి, నేనే చేంజ్ చేసుకోవాలి. జరిగేది నాకు కరెక్ట్గా అనిపించాలి, నాకే బాధ కలగకుండా, నా మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చూసే విధానాన్ని నేను మారాలి. ఇట్స్ అ పవర్ టు చూస్. యూ కెన్ హ్యావ్ యువర్ పవర్ టు చూస్. మన దగ్గర లాస్ట్ పాయింట్, మన దగ్గర మనకు ఆ పవర్ ఉంటుంది. పవర్, చాయిస్ అంటేనే ఇట్స్ అ హై డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్. పవర్ అంటేనే, చాయిస్ అంటేనే. చాయిస్ అంటే మనం వితౌట్ ఇట్ వీ హ్యావ్ నో చాయిస్. చాయిస్ లేకుండా, పవర్ ఆఫ్ చాయిస్ లేకుండా మనకు చాయిస్ లేదు. చాయిస్ అనేది ఎప్పుడు మనకు తయారవుతుంది, మన మైండ్ నుంచి మనం డిస్ఐడెంటిఫై అయితే. అంటే మైండ్ మనల్ని, మన ఒక థాట్ ద్వారా ఒక విషయాన్ని చూస్తున్నాం, ఒక ఆలోచన ద్వారా ఒక విషయాన్ని చూస్తున్నాం, భావం ద్వారా ఒక విషయాన్ని చూస్తున్నాం. ఆ విషయాన్ని చూడండి, దట్ ఈస్ ద చాయిస్. దట్ షుడ్ బీ ద చాయిస్. యూ హ్యావ్ నో అదర్ చాయిస్. ఆలోచన బట్టి ప్రపంచాన్ని చూస్తారా, భావాన్ని బట్టి ప్రపంచాన్ని చూస్తారా, లేకపోతే ఈ రెండుని పక్కన పెట్టి ప్రపంచం ఎలా ఉందో అలా అద్భుతాన్ని చూస్తారా? సూర్యుడు పొద్దునే వేడిగా చక్కగా పైకి వస్తాడు, సూర్యుడు బాగున్నాడు, సూర్యుడు చక్కగా ఇలా వేడిగా ఉంటాడంట, ఇవన్నీ ఉంటాయి. ఇలా చూస్తారా? సూర్యుడిని ఇంకా మీరు ఎప్పుడు చూడలేరు. సూర్యుడిని చూడగానే చాయిస్ ఎలా ఉండాలి అంటే ఈ ఆలోచనలు, ఈ భావాలన్నీ వెళ్ళిపోవాలి. దేర్ మస్ట్ బి ఎ ఇన్నర్ స్టిల్నెస్. దట్ ఈస్ లవ్. దట్ ఈస్ ప్యూర్ లవ్. దేర్ ఇస్ నో వాంట్. ప్రేమ ఎక్కడైతే, అంటే ఎటువంటి నిబంధన లేని స్వీకరణ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనకి ఏ ఆలోచన ఉండదు, ఏ భావం ఉండదు. యు ఆర్ జస్ట్ దేర్. యు ఆర్ లైక్ సీయింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది. ఎదుటి మనిషికి మనకి మధ్యలో డిఫరెన్స్ ఉండదు, సపరేషన్ ఉండదు. సపరేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఉన్న ఆలోచనతో నా మనిషిని చూస్తే, మైండ్తో చూస్తే, ఆ మైండ్ని ట్రిగర్ చేసే దీంతో చూస్తే, అది ప్రేమగా ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, దాంతో చూస్తేనే వస్తుంది. బట్ చాయిస్ మనం ఎలా తీసుకోవాలి? చాయిస్ యూ హ్యావ్ నో అదర్ చాయిస్ అదర్ దెన్ టు టేక్ దట్ చాయిస్. ఓకే, మన ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో మనం స్టక్ అయి ఉన్నాము అంటే మన కండిషన్డ్ మైండ్ ఎలా ఉందో, ఆ పాస్ట్ని గమనిస్తుందా, లేకపోతే మనం ఆ పాస్ట్ నుంచి ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ చూస్తామో మళ్ళీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్ అంటే మైండ్కి నచ్చదు. ప్రజెంట్ మూమెంట్ ఎలా ఉంటుందో మైండ్కి తెలియదు కదా, మైండ్కి దాని మీద పవర్ ఉండదు. సో మైండ్కి నచ్చదు. ఈగోయిస్టిక్ మైండ్ ఎప్పుడు కూడా పాస్ట్లో వీఆర్ కన్వీనియంట్. ఎందుకంటే మనకు తెలుసు, ఆ విషయం మనకు తెలుసు కాబట్టి అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయమని గ్యారంటీ ఏంటి అని ముందుగా మనం జాగ్రత్తలు పడతాం. అప్పుడు చేసినప్పుడు ముందు చేస్తే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు మనం ఏం చేసామో ఇప్పుడు కూడా అదే చేస్తాం. సో ఇట్ విల్ రిపీట్ ద సేమ్ వే. ఓకే, సో వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అది బాధాకరమైన సిచ్యువేషన్ అయినా మైండ్ ఏమనుకుంటుందంటే, అంటే రిజిడ్ మైండ్, కండిషన్డ్ మైండ్ ఏమనుకుంటుందంటే ఫెమిలియర్, తెలిసిన విషయం కదా. దట్స్ అ ఫేమస్ స్టేట్మెంట్, నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్. తెలియని దైవం కంటే తెలిసిన రాక్షసులు బెటర్ అని. మనం ఏదైతే ఫెమిలియర్గా ఉందో మైండ్ దాన్నే చూస్తుంది, దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, దాన్ని బట్టి చేస్తుంది. దాని రిజల్ట్, హయ్యర్ రిజల్ట్ పాజిటివ్ అయితే పర్వాలేదు, నో ప్రాబ్లం. యూ కెన్ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. సమ్ విజనరీస్ డూ దాట్. అది హయ్యర్ కాజ్ కోసం వాళ్ళని ధ్వంసం చేసుకోవాలంటే చేసుకుంటారు. దట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్.
ఓకే, ఆ మూమెంట్లో కోపం వచ్చినా ఆ కోపం ఎప్పుడు ప్రతిసారి చూపించినా ఆ కోపాన్ని బ్లేమ్ గేమ్లోకి వెళ్ళినా వాళ్ళకి తెలుసు ఇట్స్ ఎ గేమ్. కాన్షియస్లీ దట్ ఇట్స్ ఎ ఎన్లైటెండ్ బీయింగ్ గేమ్, ఇట్స్ అ ప్లే ఆఫ్ ఎన్ ఎన్లైటెండ్ బీయింగ్. ఓకే, అన్ని తెలిసిన వాళ్ళు, స్వయాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఆడే ఆట, దట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. కానీ మనకు అవన్నీ ఏం తెలియకుండా మనం ఆ పెయిన్ఫుల్లోకే మన సిచ్యువేషన్లోకి వెళ్తున్నామంటే మన రిజిడ్ మైండ్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ బట్ స్టిల్ ఐ విల్ డూ ఇట్ బికాజ్ ఐ నో ఇట్. నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను అదే చేస్తాను అన్న పాయింట్ ఉంటుంది. లర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్నర్ బాడీ అవేర్నెస్. మన స్వయం, మన లోపల మన ప్రతి ఒక్క అణువుని తెలుసు ఎరుకలో ఉండడానికి మీరు ఆర్ట్ని నేర్చుకోవాలి. we all must learn the art of knowing ourselves, being completely aware of ourselves. Okay, that is power of now. ఈ ప్రస్తుత మూమెంట్లోనే మనం అది చేయగలుగుతాం, విచ్ ఇస్ యువర్ ఓన్ పవర్. మన పవరే అది, మన లోపల ఉంది ఆ పవర్. ఈ ప్రస్తుత మూమెంట్లోకి ఎక్కడ వెళ్ళకుండా, పాస్ట్లో వెళ్ళకుండా, ప్రజెంట్లోకి వెళ్ళకుండా, మెంటల్ యాక్టివిటీలోకి వెళ్ళకుండా, జడ్జ్మెంట్లోకి వెళ్ళకుండా, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీలోకి వెళ్ళకుండా, ఏందులోకి వెళ్ళకుండా మనం ఆ మూమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ స్వీకరించి దాన్ని పాజిటివ్ చాయిస్, పాజిటివ్ క్రియేటివిటీకి మనం ముందు తీసుకెళ్తున్నాం అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సరెండర్. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఫర్గివ్నెస్ ఇస్ ద టర్మ్. Forgiveness is the term. Presence is the key. Now is the key. When you surrender to the now, మనకి ఎప్పుడైతే మనం ఈ ప్రస్తుత మూమెంట్కి మనం సరెండర్ అవుతామో అండ్ కంప్లీట్గా ప్రజెంట్ అంటే పాస్ట్ మొత్తం సీజ్ చేసి క్లోజ్, ఇంకా పాస్ట్ మార్నింగ్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు, ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ వాంట్ టు నో. అప్పుడు ఏదో నువ్వు అలా చేసావు ఏమో నాకు తెలుసుకోవాలని లేదు, నాకు గుర్తులేదు. యూ షుడ్ జెన్యున్లీ ఫర్గెట్ దట్. స్వచ్ఛంగా నిజాయితీగా అవన్నీ మర్చిపోయి ఈ మూమెంట్ నుంచి ఎప్పుడైతే మనం ఫ్రెష్గా తీసుకెళ్తూ ఉంటామో దెన్ వీ కెన్ గో అహెడ్, పాజిటివ్గా మనం తీసుకెళ్ళొచ్చు. ఇది మన జర్నీ అద్భుతంగా ఉండాలంటే ఫస్ట్ మనం అద్భుతంగా ఉండాలి. మన ప్రాబ్లం అంతా, మన రిజిడిటీ అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు అద్భుతంగా ఉంటేనే కదా నేను ఉండగలుగుతాను, లేకపోతే వాళ్ళతో నేను అలా ఉంటాను అంటాం. ఫస్ట్ మనతోని మనం ఉన్నామా లేదా ఫస్ట్ మనకు అది ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బీ ఇన్ ద నౌ, హియర్ అండ్ నౌ. ఇక్కడే ఇప్పుడే ఉండండి, ఇంకెక్కడా ఉండకండి. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉండకూడదు. చిత్తం కూడా శివుడి మీదే, భక్తి కూడా శివుడి మీదే ఉండాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సరెండర్. ఐ థింక్ సరెండర్ అంటే వంగి ఉండడం కాదు, అణిగిమణిగి ఉండడం కాదు, కాంప్రమైజ్ అవ్వడం కాదు. సరెండర్ అంటే ఆ మూమెంట్లో నాకేం జరుగుతుందో నేను ఎరుకతో ఉండడము, అదే సరెండర్ అంటే. So we have to understand. You have to that first understand and తెలుసుకొని ఆ పాయింట్ మీదే మనం ముందుకెళ్ళాలి. హోప్ టాపిక్ అందరికీ చాలా వరకు క్లియర్ అయ్యింది. దేర్ ఆర్ సో మెనీ కమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా పాయింట్స్ చాలా క్లియర్ అయ్యాయని ఐఎమ్ థ్యాంక్ఫుల్ దాట్. అండ్ రేపు మళ్ళీ ఇంకో ఫ్రెష్ టాపిక్తోని మళ్ళీ 9 o'clock విల్ గెట్ బ్యాక్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ డ్రాప్ చేయండి. I'll respond to it. Okay friends, and so good night. See you all tomorrow. Keep smiling. Okay, bye. See you all tomorrow.